సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎంతో మంది గొప్ప వాళ్ళ జీవిత చరిత్రని తెర మీదకి పరిచయం చేసిన మీ రోషన్ ఈరోజు ఒక గొప్ప మహానుభావుడి జీవిత చరిత్రని మీకు తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని ఇక్కడికి పిలిచానమాట. సో లక్ష్మీ గణపతిరావు గారు నమస్కారం. నమస్కారం సార్. ఎందుకని ఈ వృత్తిని ఎంచుకున్నారు? ఈయన జెన్యూనిటీ ఏంటి, 6JVR జెన్యూనిటీ ఏంటి? అండ్ ఈరోజు 6JVR అంటే ఒక షోరూమ్ కాదు, ఒక మ్యూజియం లాగా తయారు చేశారు. హైదరాబాద్లో అతి తక్కువ ధరలో దొరికే ఏకైక మ్యూజియం ఏది అంటే 6JVR అని చాలామంది చెప్పారు. ఎందుకని అంత తక్కువకి వస్తాయి? ఆ బాధలు పడాల్సిందేనా, డబ్బు లేక కొనుక్కోలేక? అంబానీ నుంచి అదానీ దాకా, ప్రధానమంత్రుల నుంచి ముఖ్యమంత్రుల దాకా, Yes. మంత్రుల నుంచి ఎంపీలు ఎమ్మెల్యేల దాకా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి సామాన్యుడి దాకా కూడా ప్రతి ఒక్కళ్ళ చేతికి ఒక జెమ్ ఉంటుంది. చిన్న కౌన్సిలర్ దగ్గర నుంచి సీఎం, మాజీ సీఎంల వరకు కూడా చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. అలా పనిచేస్తుందని కూడా అనేస్తారు వాళ్ళు. ఆ విజయం, ఆ జెమ్ము, ఈ రెండు కనుక్కోవాలంటే ఒక మనిషికి ఏం రేఖలు చూసి మీరు పర్ఫెక్ట్గా చెప్తారు సార్? ఎంత బాగా చెప్తాడంటే, నువ్వు వచ్చే ముందు ఒక చేపను తొక్కొచ్చావు, కనీసం 100, కనీసం 50 కంటే వాడు కనీసం 10 రూపాయలని తీసుకుని ఇచ్చి పంపిస్తాడు. బట్ ఎస్పెషల్లీ 6JVR మ్యూజియంలో ఈ నవరత్నాలే కాకుండా కొన్ని వందల కలెక్షన్స్ ఉంటాయంట. అవును. ఏంటి సార్ అవి ఎందుకు పెట్టుకుంటారు అసలుకి? 50% ఆఫ్ ది షోరూమ్స్లో రియల్ శాలిగ్రామ్ అని చెప్పి అమ్మి కంకర్రాళ్ళు అమ్మేస్తున్నారు. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎంతోమంది గొప్ప వాళ్ళ జీవిత చరిత్రని తెర మీదకి పరిచయం చేసిన మీ రోషన్ ఈరోజు ఒక గొప్ప మహానుభావుడి జీవిత చరిత్రని మీకు తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని ఇక్కడికి పిలిచానమాట. ఎందుకు ఆ మాట అన్నాను అంటే, దాదాపు తరతరాలుగా వస్తున్న వృత్తిని వ్యాపారంలా కాకుండా 34 సంవత్సరాలు నిరంతరం కృషి చేస్తూ ఒక షోరూమ్ని ఒక మ్యూజియం లాగా తయారు చేశారనమాట. దాదాపు 28 లక్షల మంది క్లయింట్స్ సాటిస్ఫైగా ఉన్నారు అంటే ఆయన గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఎందుకన్నానంటే ఆ మాట, ఈ 34 సంవత్సరాలలో ఆయన కృషి మాత్రమే కాదు, సౌత్ ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ అండ్ ఆస్ట్రాలజిస్ట్, జమాలజిస్ట్ అని ఒక పేరు తెచ్చుకోవటమే కాకుండా, ఆ పేరుకి ఎంతైతే ఆయన కృషి చేయాలో ఇప్పటికీ ఆ కృషిని పట్టు వదలగని విక్రమార్కుడు అంటారు కదా, అదేవిధంగా అదే పేరుని ఈ 34 సంవత్సరాల్లో కొనసాగిస్తున్నారనమాట. నిజంగా ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలని ఎంతోమంది అడిగారు నన్ను అనమాట. చాలా మెయిల్స్ వచ్చాయి, చాలామంది వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, కొన్ని వీడియోస్ ఆయన చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. ఆయన జీవితంలో ఎలా అయినా మారాలి అంటే ఈ వ్యక్తిని కలవాలి, ఈ వ్యక్తి మాటలు వినాలి అని చెప్పేసి ఎంతోమంది చెప్పిన తర్వాత రియాక్ట్ అయ్యారు అనమాట. ఈజ్ గ్రేట్ పర్సనాలిటీ అని చెప్తాను, ఎందుకంటే జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు నాతో పాటు ఉన్నారనమాట. నేను చాలా క్యూరియాసిటీగా ఉన్నాను, ఆయన ఏం చెప్తారు, ఒక వ్యక్తి యొక్క జీవితం మారాలంటే ఎలాంటి జెమ్స్ ఎక్కువగా వాడుతున్నారో మీ అందరికీ తెలుసు బయట. బట్ ఈయన స్పెషాలిటీ ఏంటి అండ్ ఈయన ఎలా దాన్ని ట్రీట్ చేస్తారు, ఆయన మాటలో తెలుసుకుందాం. సో లక్ష్మీ గణపతిరావు గారు నమస్కారం. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ సార్. ఎందుకంటే మీ వీడియోస్ నేను కూడా చాలా చూశాను అండ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనమాట. ఒక మనిషి యొక్క ఎదుగుదలకి అండ్ ఒక మనిషి యొక్క డౌన్ఫాల్, ఈ రెండుటికి ఒకటే ఒక కారణం ఉంటుంది. ఆ మధ్యలో ఉండేదాన్ని ఫీల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఈరోజు మీరు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 అండ్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్. ఆస్ట్రాలజిస్టులు చాలామంది ఉంటారు, బట్ ఈ రెండు బ్యాలెన్స్డ్గా మనిషి జీవితానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆస్ట్రాలజీ చెప్పింది ఒకలాగా ఉంటుంది, ఇక్కడికే వస్తారు మళ్ళీ జమాలజిస్ట్ దగ్గరికి. సో ఆ రెండు కలగలిపి ఉన్నారు కాబట్టి మనిషి యొక్క ఎదుగుదలకి మీరు చాలా కృషి చేశారు. ఈరోజు 28 లక్షల మంది క్లయింట్స్ సాటిస్ఫై. లక్ష్మీ గణపతిరావు గారి దగ్గరికి వెళ్తే మనకి జీవితంలో చాలా మార్పు జరుగుతుంది. ఏదో ధరిస్తే కాదు, ఆ మనిషి ఆ చెయ్యికి ఏదో పవర్ ఉందని చాలామంది చెప్తుంటారు. ఫస్ట్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకని ఈ వృత్తిని ఎంచుకున్నారు, ఈ వృత్తిలో ఎందుకు ఇంత సక్సెస్ అయ్యారు అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే, మీరు నన్ను పిలవడం కూడా చాలా వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామంది, అంటే ఆల్రెడీ మీరు చెప్పారు 28 lakhs, ఎస్ 28 లక్షల మంది క్లయింట్స్ నాకు ఉన్నారు. కానీ కోట్లాది మంది ప్రజానికానికి ఇంకా తెలవాలి ఈయన జెన్యూనిటీ ఏంటి, 6JVR జెన్యూనిటీ ఏంటి. సో అది మీ ఛానల్ ద్వారా వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా లక్ అనుకోవాలి సార్, ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చోవటం సార్ అంటే ఒక బిజినెస్ కాదు మీరు చేసేది,
ఒక బిజినెస్ అనుకుంటే ఈ 34 సంవత్సరాల్లో ఇంతమంది క్లయింట్ సాటిస్ఫై చేయలేరు. అవ్వరు. అండ్ ఈరోజు 6 JVR అంటే ఒక షోరూమ్ కాదు, ఒక మ్యూజియం లాగా తయారు చేశారు. ఒక షోరూమ్కి వెళ్తే మనకి పర్టికులర్గా కొన్ని ఏం కావాలో అయ్యే దొరుకుతాయి. బట్ ఒక మ్యూజియానికి వెళ్తే అక్కడ కొన్ని కలెక్షన్స్, కొన్ని వేల కలెక్షన్స్, ఎన్ని కావాలంటే అన్ని, మనకి ఏం కావాలో ఆ మ్యూజియంకి వెళ్తే హ్యాపీగా బయటకు వచ్చేయచ్చు అనమాట. అలాంటి ఒక మ్యూజియాన్ని హైదరాబాద్లో సృష్టించడం గ్రేట్ సార్. అండ్ దట్టు ఈరోజు సౌత్ ఇండియాలో మీలాంటి టాప్ ఎవరు లేరు. ఆ విషయంలో నాకు కొంచెం గర్వంగానే ఉంది ఒక తెలుగువాడిగా. ఎందుకంటే చాలామంది ఈ ఫీల్డ్లో తెలుగు వాళ్ళు ఎదగడం చాలా కష్టం. నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను. 34 నుంచి దీంట్లో అంచెలంచెలు ఎదుగుతున్నాను. షోరూమ్ కాదు, ఇది మ్యూజియం అని ప్రతిసారి నేను చెప్తుండడం కారణం ఏంటంటే, కొంతమందికి కొన్ని రకాల స్టోన్సే తెలుస్తాయి. నవరత్నాలు అంటే ఓహో ముత్యం, పగడం, వజ్రం, కెంపు ఇవే తెలుస్తుంటాయి. అలా కాదు, ఇవి కాకుండా మరో 42 డిఫరెంట్ సెమీ ప్రీసియస్ స్టోన్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి అట అని కొంతమందికి తెలుసు. ఓకే, ఉన్నాయా అని ఆశ్చర్యంగా అనేవాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. సో అవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టడం. తర్వాత ఇవి నిజంగానే అంటే మ్యానుఫ్యాక్చర్డ్ స్టోన్సా, అంటే ఇమిటేషన్ స్టోన్సా, లేకపోతే నిజంగా బై బర్త్లు వచ్చినవా అనడానికి మేము ఏం చేస్తామంటే కేవలం జెమ్స్తో పాటు వాటి రఫ్ మెటీరియల్స్ కూడా డిస్ప్లే చేస్తాం. అందుకే మేము మ్యూజియం అంటున్నాం. అంటే ఒక మైనింగ్లోంచి ఒక చిన్న పెద్ద ఒక గనేట్ రాయి తీసుకొస్తే దాని నుంచి చిన్న కంకర రాయి వరకు పీసెస్ అవుతుంటాయి. అలాంటివి కూడా మేము దగ్గర చూస్తాం. మేము అందుకే చెప్తుంటాం, మీరు పర్చేజ్ చేయక్కర్లేదు, మ్యూజియంని చూసి తరించండి. అంటే రకరకాల డిఫరెంట్ స్టోన్స్ ఒక మనిషి చూడగలుగుతాడు కదా, అబ్బా ఇంతున్నాయా రాళ్ళలో అని. సో దాన్ని 10 మందికి తెలియచేసేలా మీరు పిలిచినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఏంటి సార్ అంటే నేను ఎంతోమంది గొప్ప మహానుభావులు జీవిత చరిత్రని తెర మీదకి తీసుకొచ్చాను. అంటే అంటే మనందరికి వాళ్ళు తెలిసినప్పటికి కూడా వాళ్ళు ఎలా ఎదిగారో చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ ఎదుగుదలలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఆ ఫీల్ డిఫరెంట్ ఉంటుంది ఒక మనిషికి, ఎస్పెషల్లీ ఒక హ్యూమన్కి. అది ఎలా ఎంజాయ్ చేశారు మీరు అసలుకి బిఫోర్? అయితే ఒకటి అంటే మా ముత్తాత గారు పొనుగుపాటి కుక్కుటేశ్వరరావు గారని చాలా ఫేమస్ ఆస్ట్రాలజర్. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఆయన మించిన పండితుడు ఉండేవాడు కాదు. ఓకే, ఆ తర్వాత మా తాతగారికి వచ్చింది జగ్గరాజు గారిని. కానీ ఆయన ఏం చేశారంటే ఈ కేవలం ఆస్ట్రాలజీ అది ఇది అంటుంటే ఇక మనకి నడవదు, ఫ్యామిలీ పెద్దది. అప్పట్లో 8 మంది సంతానం, 12 మంది సంతానం ఉంటారు కదా. సో ఉద్యోగాలు వేటలో వెళ్ళిపోయి బిజీ అయిపోతూ వచ్చారు. కానీ నాది మాత్రం మా ముత్తాత గారిది అలా పుణికిపుచ్చుకున్న కంటిన్యూ. సో ఆస్ట్రాలజీ మీద ఆసక్తితో సో ఈ రత్నాలు నేను కొంతమందికి అప్పట్లో చెప్పేవాడిని ఆస్ట్రాలజీ. చెప్పినప్పుడు వాళ్ళు స్టోన్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడేవారు. అంటే సార్ అది మార్కెట్లోకి వెళ్తే కొన్ని షాప్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్పే రేట్స్కి మేము పెట్టుకోలేకపోతున్నాం అంటున్నప్పుడల్లా నా మనసు చలించేది. అరే వీళ్ళు ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు అంటే, నేను వెళ్తే ప్రతిదీ విపరీతమైన రేట్లు చెప్తున్నారు. నిజంగానే మన దగ్గరికి కష్టాల్లో ఉండి వస్తాడు మనిషి, సార్ నా భవిష్యత్తు ఏంటి సార్ అర్థం కావట్లేదు అని వస్తాడు. వాడి మీద ఇంకో బండరా ఎత్తేయకూడదు కదా. సో నువ్వు ఇది పెట్టుకుంటే మన చరిత్రలు అంటే మన పురాణాలు అన్నిట్లలో గ్రంథాలు ఏం చూపిస్తున్నారంటే ఈ ప్రాబ్లంకి ప్రతిదానికి ఒక సొల్యూషన్ మన వేదాల నుంచి రత్నధారణ ఉంది. అయితే వాళ్ళు చెప్తారు ఈ రత్నం పెట్టుకోవడం వల్ల నీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనం సొల్యూషన్ చెప్పేస్తున్నాం, కానీ అతను పాటించుతున్నాడా లేదా తెలియటలే. పాటించడానికైనా బయటికి వెళ్తున్నాడు, మార్కెట్లో చెప్పిన రేట్లకు చూసి భయపడి రావట్లే. అది నేను కనుక్కొని కాదు, అతనికి మనం సొల్యూషన్ ఇవ్వడంతో పాటు రత్నమును కూడా అతను పెట్టుకోదరికి ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బట్ ఇప్పుడు బయటంతా మార్కెట్లో ఎలా అయిపోయిందంటే, అంటే మీరు చెప్పే జనాభా ఒక లెక్క ఉంటుంది, అంటే మనకి దాని విలువను బట్టి కూడా దానికి వాల్యూ ఇస్తారు కదా. ఇస్తారు. బయట జెమ్స్ దొరికే జెమ్స్కి అండ్ మీ 6JVR ఎస్పెషల్ నేను విన్నాను చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. హైదరాబాద్లో అతి తక్కువ ధరలో దొరికే ఏకైక షోరూమ్ ఏది అంటే మ్యూజియం ఏది అంటే 6JVR అని చాలా మంది చెప్పారు. ఎందుకని అంత తక్కువకి వస్తాయి అంటే? అదే నేను చెప్పాను కదండి, సామాన్యుడు పెట్టుకోవడానికి బయట రేట్లు పెట్టలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మీరు అన్నది కూడా కరెక్టే, ఎంత ప్రైస్ ఎక్కువ పెడితే అంత క్వాలిటీ ఏమో. ఎంత ఈయన తక్కువ అడుగుతున్నాడు, ఈయన అసలే ఆస్ట్రాలజీ ఫ్రీగా చెప్తున్నాడు, నాది ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీగా చెప్తున్నాడు. మరి ఈ రత్నాలు కూడా ఇంత చీప్ అంటున్నాడు, మరి ఇది నిజమైందో కాదో అని ఒక భయం ఉంటుంది జనాల్లో. ఎందుకంటే డబ్బు ఎక్కువ పెడితేనే కరెక్ట్ క్వాలిటీ ఏమో అని. అంటే అలాగా హైప్ చేశారు వాటిని. ఓకే, దానికి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ టైప్ ఆఫ్ మనుషులు కొంతమంది ఉంటారండి. 1 కోటి మందిలో ఒక 1 కోటి మంది జనాభా అంటే 1,00,000 మంది ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. రేట్ ఎక్కువ పెడితేనే ఇది నిజమైంది, మన స్టేజ్కి అక్కడికి వెళ్ళే తినాలి, అక్కడికి వెళ్ళే కొనుక్కోవాలి.
అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకో, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి కాదు, మెజారిటీ పీపుల్ కావాలి. మరి 1,00,00,000 మందిలో 1,00,000 మంది అయితే మరి మిగతా 99 లక్షల మంది ఏం చేయాలి కదా? ఆ బాధలు పడాల్సిందేనా, డబ్బు లేక కొనుక్కోలేక? సో వాళ్ళకి అందుబాటు ధరలో ఇవ్వాలనే కాన్సెప్ట్తో నేను మూలాల్లోకి వెళ్ళాను. మూలాల్లోకి వెళ్ళామంటే ప్రతి షోరూమ్ వాళ్ళు జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అని పెట్టి ఈ జెమ్స్ హోల్సేల్గా పర్చేజ్ చేస్తారు, వాటి రేట్స్ వేస్తారు, వాటి గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, ఆ రేట్స్ అన్ని దాన్ని ప్లస్ చేస్తారు, వచ్చిన వాడికి అంటగడతారు హై రేట్లు. నేను అట్లా కాకుండా డైరెక్ట్ మైనింగ్ నుంచే కలెక్ట్ చేస్తాను. ఓకే, మూలం ఎక్కడుందో అక్కడి నుంచే కలెక్ట్ చేసుకొస్తాం. మా బ్యాచ్ ద్వారా వెళ్ళి సేకరించడం. ఎస్, రకరకాల దేశాలు, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బ్యాంకాక్, బర్మా, మేము అప్రోచ్ కాని కంట్రీ అంటూ లేదు, చాలా చోట్ల ఎక్కడైతే రియల్ మైనింగ్స్ ఉన్నాయో ప్రతి కంట్రీకి మేము టచ్ చేస్తాం. అక్కడి నుంచి వచ్చిన ముడి సరుకులను కూడా సేకరిస్తాం. మేము కటింగ్స్ చేయించి దాని క్వాలిటీ యాజ్ ఇట్ ఈజ్గా మేము డైరెక్ట్ ఇస్తాం. అంటే మైనింగ్ టు పర్సన్, మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, ఓన్లీ మా దగ్గర వర్కర్సే. అందుకని తక్కువ రేట్. వేరే వాళ్ళైతే హ్యాండ్స్ అన్నీ మారిపోతుంటాయి. పైగా మా దగ్గర ఆల్రెడీ నేను ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా 28 లక్షల మంది క్లయింట్స్ నేను పొందాను కదా. సో ఆల్రెడీ పేరున్న తర్వాత నాకు ఇంకా అక్కర్లే, ఈ దగ్గర చీప్లో దొరుకుతున్నాయి రాలంటే వచ్చేసి తీసుకుంటారు ఆటోమేటిక్గా, పర్చేజ్ ఇక్కడే చేసుకుందాం బెస్ట్ అని. వాళ్ళు ఏం చేస్తారు, షోరూమ్స్ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న సరుకు గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, వాటన్నిటికీ ఖర్చులు పెడతారు. మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అవును, బయట టీవీలలో కానీ బోర్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి. నేను అవేవి చేయను. అవి చేసినా కూడా లక్షలాది మంది వెళ్ళక బాధపడే వాళ్ళు ఉంటారు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నా. నా దగ్గర వచ్చిన వాళ్ళని నేను కంట్రోల్ చేయలేక ఒక్కొక్కరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఏడుస్తుంటారు. 34 సంవత్సరాల నుంచి, అంటే స్టార్టింగ్లో డైలీ 200 మెంబర్స్ ఆస్ట్రాలజీ చెప్పించుకోవడానికంటే పిల్లలాట కాదు కదా. 200 మందికి ఒక కన్సల్టెంట్ వాగుతూ చెప్పడం అంటే మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు కూడా వాళ్ళకి చెప్తూనే నేను నిద్రపోతున్నట్టుగా ఉంటే వాళ్ళు క్లయింట్స్ వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి గురుగారు మళ్ళీ వస్తాను వచ్చేవారు. అలాంటి పబ్లిక్ అనమాట. సో నాకు వద్దని ఏ యాడ్స్ లేకుండా మౌత్ అడ్వర్టైజ్మెంట్తోనే అంతమంది లక్షలాది మంది వస్తున్నప్పుడు నాకు ఖర్చు కాదుగా, నేను తెచ్చిన మైండ్ తెచ్చినట్టుగా ఇవ్వగలుగుతా వాళ్ళకి. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచింది కూడా అందుకే ఇక్కడికి. ఎస్, అంటే ఎటువంటి అంటే ఇది ఒక బిజినెస్ ఇంటర్వ్యూ కానే కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఒక గొప్ప మహోన్నత, అంటే మీరు అన్నారు ఇంతకుముందు నేను డైరెక్ట్ మైండ్స్ నుంచి డైరెక్ట్ పర్సన్కి వస్తుంది కాబట్టి ఇంత తక్కువ రేటుకి వస్తుందని. ఎస్, బయట అంటే కొన్ని నేమ్స్ నేను రివీల్ చేయకపోయినా కానీ బయట చాలా మంది జెమ్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇది ఎలా చెప్తారు, దీన్ని క్యారెట్ రూపంలో చెప్తారా? క్యారెట్ ఒక క్యారెట్ వచ్చేసరికి 20,000, 25,000, 50,000, ₹1,00,000 కూడా ఛార్జ్ చేసే కొన్ని షోరూమ్లు ఉన్నాయి. ఎస్, అండ్ మనిషికి ఒక 4 to 5 క్యారెట్స్ పడుతుంది కదా సార్, పడుతుంది మినిమం ఒక రింగ్లో. ఇప్పుడు దాదాపు ఒక 1 lakh నుంచి 1.5 lakh వరకు ధరించాలి మనిషి ఖర్చు పెట్టి. సో ఇప్పుడు అదే 25,000, 50,000 ఏదైతే ఉందో క్యారెట్ 6 Xavier మ్యూజియంలో ఎంత తక్కువ రేట్ అంటే మీకు ఎంతకు వస్తుంది, ఎంతకి ఇస్తున్నారు? 3వ వంతులో ఇస్తున్నాం, అందుకే అంతమంది ఆదరిస్తున్నారు. ఇప్పుడు బయట షోరూమ్స్లో 25,000 వర్త్ ఉంటే మన దగ్గర 10 to 12 అంటే ఆఫ్ దగ్గరికి వచ్చేస్తాం. బయట కనుక ఒక 15 to 12,000 అట్లా ఉందనుకోండి, మా దగ్గర 3,000, 2,500. అంటే 3వ వంతుకి తగ్గిపోతుంది. వేరియేషన్ ఉంటుందా సార్? అంత వేరియేషన్. బయట ఆ రేంజ్లో చెప్తున్నారు వాళ్ళు. ఏంటంటే మాకు యాడ్స్ కావా, జిఎస్టీ కావా, ట్యాక్సులు కావా, ఇది కావా, అడ్వర్టైజ్మెంట్ కావా అంటే వాటన్నీ కలిపి కామన్ పీపుల్కి వేసేస్తాం. ఓకే, నేనేంటంటే అవన్నీ ఏం కావు, ఆ హైపు హంగామాలు చేయను, సింపుల్గా ఉంటాను. సో కాబట్టి డైరెక్ట్ మైనింగ్ నుంచి వస్తుంది, డైరెక్ట్ బాబు ఇది అంటే మీరు అన్నట్టుగా కొంతమంది అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళు 30,000 కొన్నారట, మీరు మరీ 3,000 అంటున్నారు, ఇది ఏమిటో బాబోయ్ అని డౌట్ పడే వాళ్ళు ఉంటారు. అలా డౌట్ పడిన వాళ్ళకి టెస్టింగ్ మిషన్స్ ఏ ఉంటాయి ఉన్నాయి మా దగ్గర. టెస్ట్ చేయించుకుంటే సేమ్ క్యారెట్ ఉంది మా దగ్గర. 6 Xavier అనే మా పేరుతోనే ఒక ల్యాబ్ ఉంది. దాంట్లో మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో టెస్టింగ్ చేసే మిషనరీస్ ఉన్నాయి. మంచి జమాలజిస్టులు ఉన్నారు దాంట్లో. ఒక 5-6 మంది జమాలజిస్ట్ని కాస్ట్లీ పెట్టాను దాంట్లో. వాళ్ళు టెస్ట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. మా 6 Xavier ల్యాబ్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందంటే, మా దగ్గర కస్టమర్కి అంత గ్యారంటీ తీసుకున్న తర్వాత ధీటుగా ఒక 30,000 రాయి కొనుక్కుని టెస్టింగ్ చేసుకొచ్చిన ల్యాబ్కి, మా దగ్గర 2,500 కొన్న రాయికి ల్యాబ్ టెస్ట్కి ఇండియా మొత్తం తిరిగి వేరే చోట అంటే ఈ రిపోర్ట్ చూపియద్దు వాళ్ళకి, చూపించకుండా అట్టి పెట్టుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తే టెస్ట్ చేసి రిపోర్ట్స్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చాక వాళ్ళు ఏం చేస్తారంటే మనది రిపోర్ట్ తెలియక వీళ్ళు చూపించారనుకోండి, కుళ్ళుతో వేరియేషన్స్ రిపోర్ట్ టైప్ చేస్తారు. 6 Xavierదా అయితే మనం ఏదో సమ్ ఇవ్వాలి, అట్లా ఇవ్వకూడదు, మీరు దగ్గర పెట్టుకోండి.
ఈ జెమ్ తీసుకెళ్ళి ఎక్కడైనా టెస్ట్ చేసుకోండి వాళ్ళు జిమ్ వర్క్ వరకే దాన్ని మా రిపోర్ట్ని చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయా లేవా దాంట్లో. అంటే గ్రావిటీ ఉంటుంది, దాని ఆర్ఐ ఉంటుంది, దాన్ని బట్టి అది హార్డ్నెస్ ఎంత. ఒక జెమ్కి హార్డ్నెస్ మెయిన్ ఇంపార్టెంట్, ఆర్ఐ మెయిన్ ఇంపార్టెంట్, దాని గ్రావిటీ ఎంత వాటిలో ఎట్లా ఉంది అవన్నీ టెస్ట్ చేసి క్వాలిటీస్ అవి కరెక్ట్. మేము ఇచ్చిన పర్సంటేజ్ వాళ్ళు బయట టెస్ట్ చేసిన పర్సంటేజ్ కరెక్టా కాదా, ఓకే, అంత గ్యారంటీ. ఒకవేళ అందులో ఒక్క పర్సంటేజ్ తక్కువ వచ్చినా వాళ్ళు మాకు రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ చేసిన వాళ్ళకి నేను ఎంత గిఫ్ట్ ఇస్తున్నానంటే, బాబు ఇది మీకు మీ దగ్గర టెస్ట్ చేసుకుంటే ఇలా వచ్చింది, వేరే చోట టెస్ట్ చేస్తే ఇలా వచ్చింది అనుకోండి, ఆ వేరియస్ ఉంటే మేము రిటర్న్ తీసుకుని అక్కడ టెస్టింగ్ చేసుకొచ్చిన ల్యాబ్ టెస్ట్ డబ్బులు కూడా వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. అంటే కస్టమర్ బాధపడకూడదు. అంటే అంత గ్యారంటీ అని చెప్పడం. ఇంతవరకు అలా వచ్చిన వాళ్ళు ఎవరు లేదు, తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయిన వాళ్ళే. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కనుకే 34 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా లీడ్ ఇలా వెళ్ళిపోతున్నారు మీరు. గ్రేట్. మా తాతల నుంచి, మా ముత్తాతల నుంచి తాతల నుంచి నా నుంచి ఇప్పుడు నాకు ఓన్లీ 1 డాటర్. ఆవిడ బీటెక్ కంప్లీట్ చేశారు, శివశాని. ఆవిడ కూడా చాలామందికి నేను ఇప్పుడు ఏజ్ అవుతున్న కొద్దీ నాకు సగం క్లయింట్స్ని ఆవిడ డీల్ చేస్తుంది. సో ఆవిడ బీటెక్ ఫారెన్ వెళ్ళాల్సిన ఛాన్స్ వచ్చినా కూడా ఆ అవకాశం వదులుకుని నాకు ఈ సోషల్ సర్వీస్ ఇదే బాగుంది డాడీ, ఇదే కంటిన్యూ చేస్తా. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ఏండ్ల నుంచి 30 నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు చెప్పలేకపోతే, అయ్యో ఇదివరకు ఇక్కడ ఉండేవారైనా ఇంత బాగా చెప్పేవారండి, మా ప్రాబ్లమ్స్ అని చెప్పుకుని బాధ తీరిపోయేది మాకు. మా ప్రాబ్లమ్స్ కంటే కూడా ఆయన్ని కలిసి చెప్పుకుంటేనే మా ప్రాబ్లం తీరిపోయింది అన్నంత రిలీఫ్తో వెళ్తుంటారు. వాళ్ళకి మీ వారసత్వం లేకపోతే బాగుండదు కదా, నేను ఫారెన్ వెళ్ళని చెప్పి ఆవిడ కూడా అక్కడే నేర్పించారు పాపకి. మొత్తం దాదాపు 14 ఇయర్స్ నుంచి కంటిన్యూ నా దగ్గర ట్రైన్ అవుతూనే ఉంది. సగం చిన్నవన్నీ ఆవిడ డీల్ చేస్తూనే ఉంటారు. స్టార్టింగ్లో మాత్రం నేను ఎవరికైతే నేను రాసి చేసి ప్రిడిక్షన్ చేసి ఇచ్చానో, నేను లేనప్పుడు నా ఆప్షన్స్లో వాళ్ళు వచ్చారనుకోండి, అవి తీసుకొచ్చి అయ్యో మీ డాడీ ఇలా చెప్పారు అంటే అవి చూసి ఆవిడ చెప్పేస్తూ ఉండడం. ఆ తర్వాత ఓహో ఈవిడ కూడా చెప్పుకోవచ్చు ప్రాబ్లమ్స్ అంటూ ఆవిడ వన్స్ అలా అవుతుంది కదా కంటిన్యూ. అలా కంటిన్యూ ఆవిడ కూడా డీల్ చేస్తూనే ఉంది. కాబట్టి అంటే మేము ఇంత చీప్లో ఇవ్వడం గల కారణం కూడా మన రోషన్ గారు, ఒకప్పుడు నేను చెప్పాను కదా మీకు, అంటే నేను చెప్పిన తర్వాత వాళ్ళు పెట్టలేక తిరిగి వచ్చి ఏడుస్తుంటే, సార్ ఆ రాయి మీరు రాశారు సార్, నేను పెట్టుకోలేకపోయాను, ఎందుకంటే అంత రేట్ అంటున్నారంటే నేను చలించిపోయేవాడిని. అరే ఇది ఏంట్రా వీళ్ళు ఇది పాటించలేకపోతున్నారు, సో దీన్ని మనం ఎందుకు అందివ్వకూడదు. ఎన్ని దేశాలు తిరిగి రకరకాలుగా కలెక్ట్ చేసి వాళ్ళకి అది కూడా అందుబాటు ధరలో ఇవ్వడం అనేది మొదలుపెట్టాను అనమాట. ఓకే. సో ఒకప్పుడు నాకు కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. వాళ్ళు చెప్పింది నిజమా కాదా తెలుసుకుందామని నేను కూడా ఒక చిన్న స్టోన్ పెట్టుకుందామనే ఉద్దేశంతో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మంచి షాప్స్కి వెళ్తే వాళ్ళ సైకాలజీ ఎట్లా మాట్లాడేవాళ్ళంటే, వెళ్ళగానే ఇప్పుడు నా దగ్గరికి క్లయింట్ వచ్చాయంటే ఏంటమ్మా చెప్పని ప్రాబ్లం విని ఆనందంగా ప్రేమతో మాట్లాడతా. అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక రాయి కావాలని నన్ను అడిగితే వాళ్ళు చూపించడం దేవుడేరుగా, మీరు ముందు ఏ రేంజ్లో కొంటారు, మీరు 2000 నుంచి 10,000 వరకు ఉంది, మీరు ఏ రేంజ్లో కొంటారు అంటే అదే చెప్తారు. మన రేంజ్ చెప్పలేకంటే నేను తక్కువ చెప్తే నేను చీప్గానే అయిపోతానేమో, పోనీ ఎక్కువ చెప్తే వీళ్ళు నన్ను టోకరా ఇస్తాడేమో అని కామన్ పీపుల్ ఎంత బాధపడతారు కదా. అక్కడ చంపేసి సొమ్ము చేసుకోవడం అనమాట అదంతా. కావాలని ఓ పనికిరాని రాయి చూపించి ఇదైతే మీకు 3,000 అండి అంటే, అవునా ఇది బాగాలేదు కదండి అంటే, అయితే మీకు ఇదైతే 25,000 అండి అంటే ఎంత దారుణం అసలు అది కదా. అంటే ఇక్కడ నేను ఒకదానికి ఫిదా అయిపోయాను సార్. 28 లక్షల క్లయింట్స్ సాటిస్ఫై అవ్వటమే కాకుండా కొత్త క్లయింట్ ఎవరన్నా మీరు చెప్పింది ఎందుకు నమ్ముతున్నారు అంటే, 34 సంవత్సరాలు అయిపోయింది, సక్సెస్ఫుల్ అయిపోయారు. ఈరోజు సౌత్లోనే నెంబర్ 1 జమాలజిస్ట్ మీరు అనుకుంటే 10 సంవత్సరాల తర్వాత కన్సల్టెన్సీ ఫీజు పెట్టుకోవచ్చు. ఊరిక కలిస్తే 5,000 10,000. చాలా మంది ఉన్నారు అట్లా. జమ్ కొన్ని పక్కన పెట్టేసి స్టార్టింగ్ ఫ్రీ పేరుగానే అమౌంట్ అడుగుతుంటారు. అదే ఈ 34 సంవత్సరాలలో ఫ్రీ కన్సల్టేషన్ అనేది చేయటం అనేది చాలా అంటే చాలా గొప్ప. అందుకే వృత్తిని వ్యాపారంలా కాకుండా అంకిత భావంతో చేస్తున్నారు. సూపర్. అది నాకు వృత్తే దైవం, అదే టైప్లో వెళ్ళాను నేను. అలాగే ఇప్పుడు గొప్పతనం ఏంటంటే నా తరం అలా వచ్చింది. ఇప్పుడు మా అమ్మాయి అంటే బీటెక్ చేసిన అమ్మాయి, ఇప్పుడు అంటే ఆవిడ కొత్త తరం కదా, కానీ ఆమె కూడా ఎవరిని కన్సల్ట్ చేసినా చాలామంది అడుగుతారు ఆమెను కూడా, మీ డాడీ ఫ్రీ మీరు ఫ్రీ అండి మేడం అంటే, దాంట్లోనే నాకు ఆనందం అండి ఆవిడ అట్లాగే చెప్పు. ఓకే. ఇప్పుడు ఎవరికైనా అవసరమైంది నిజంగానే జమ్ తీసుకోవాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, సో ఇదే నెంబర్కి కాల్ చేసి ఫ్రీ కన్సల్టేషన్తో వాళ్ళ
శుభ్రం రావచ్చా? చేస్తూనే ఉంటారు. ఓకే. ఇప్పటికీ నైట్ ఫారెన్ నుంచి అంటే 9:00 నుంచి రాత్రి 2:00 వరకు అంటే ఫారెన్‌లో ఉన్న వాళ్ళందరికీ టైమింగ్ తేడా ఉంటుంది విన్నాను కదా! మేము కూడా విదేశాల నుంచి కూడా చాలా మంది క్లయింట్స్ చాలా మంది క్లయింట్స్ దాదాపు 12, 16 దేశాల వాళ్ళు కాంటాక్ట్ అవుతుంటారు రాత్రి పూట. సో దాని గురించి అంతే పాపం మా అమ్మాయిని గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే డాడీ మీరు ఇంత ఏజ్ అయిపోయి మీరు రెస్ట్ నేను మాట్లాడతాను చెప్పి నైట్ 12 అయినా సరే కాల్ చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి పంపిస్తూనే ఉంటాం జెమ్స్ కూడా వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళ ద్వారా త్రూ పంపించి వెళ్ళే వాళ్ళు ఉంటే మేము పంపిస్తామండి, రేపు మా ఇండియా నుంచి మా వాళ్ళు వస్తున్నారు, సో వాళ్ళు మీ దగ్గర పంపిస్తున్నాము అని అట్లా పంపించి కూడా తీసుకెళ్తుంటుంటారు. బేసికల్గా అసలుకి ఈ వృత్తిలో ఎక్కువ హిందీ వాళ్ళ ప్రావీణ్యం ఎక్కువ ఉంటుంది, ఎస్ వాళ్ళ డామినేషన్ కూడా ఎక్కువ ఉంటుందని చాలా చెప్పుకోవచ్చు. ఉంటుందండి. బట్ ఉండేవాళ్ళే సౌత్ లో ఉండే వాళ్ళకి ఒక శాపం అని చెప్పుకోవచ్చు, వాళ్ళ డామినేషన్ తట్టుకోలేము కొన్నాళ్ళు. వాళ్ళు కావాలని కొన్ని ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్లు కూడా ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ ఉంటారు. బట్ ఒక తెలుగువాడిగా సౌత్లో ముఖ్యంగా తెలుగువాడిగా మీరు ఈ స్థాయిలో ఉండటం ఒక తెలుగువాడిగా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఫీల్డ్లో రానివ్వరు జనరల్గా, అంటే వాళ్ళకంతా ఒక కోడ్ వర్డ్స్ ఉంటాయి. ఈ జెమ్స్ ఫీల్డ్లో ఆ కోడ్ వర్డ్తో మాట్లాడరు. మ్యాక్సిమం గుజరాతీస్, మార్వాడీస్, సెకండ్ అంటే ఒక 100 మంది జమాలజిస్టులు అంటే జెమ్స్ షోరూమ్స్ మెయింటైన్ చేసే వాళ్ళలో 75 మంది గుజరాతీలు, మార్వాడీలు ఉంటారు. రిమైనింగ్ 25 మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే ఒక 20 మంది ముస్లిమ్స్ ఉంటే ఒక 5 మంది తమిళియన్స్ ఉంటారు అనమాట. ఇక మిగతా వాళ్ళు ఎవరు ఈ ఫీల్డ్లో రారు. నేను చాలా గర్వంగా ఉన్నాను సార్ రోషన్ గారు, ఎందుకంటే ఒక తెలుగువాడిగా ఈ స్టేజ్కి రావడం అనేది. ఆస్ట్రాలజర్స్ చాలామంది ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, సందుకో 2 ఆస్ట్రాలజర్స్ ఉంటారు. అవును సార్. కానీ జమాలజీ పూర్తి చేసి ఈ జెమ్స్లో మైనింగ్ టు పర్సన్ ఆ రేంజ్లో చేయడం కాకుండా దేశాల నుంచి క్లయింట్స్ను పొందుతుండడం ఒక తెలుగువాడుగా చాలా ఆనందంగా ఉంది నాకు. బట్ ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళాలంటే కూడా జనం భయపడే రోజులు వచ్చేసాయి. ఎస్ ఎందుకు అంటే ఏమని చెప్తారు? అంటే మోరోవర్ అండ్ ఆస్ట్రాలజీ జమాలజిస్ట్ మధ్య డిఫరెన్స్ కూడా చెప్పండి సార్, మీరు రెండు కలిగి ఉన్నారు కాబట్టి. ఎస్, ఆస్ట్రాలజర్స్ బయట ఏం చేసేస్తుంటారంటే కన్సల్టేషన్ ఫీజు ఖచ్చితంగా బాగా వసూలు చేస్తున్నారు బయట. ఇవాళ రేపు 1000, 2000 ఎంత ఎక్కువ డబ్బు పడితే అంత గొప్ప ఆస్ట్రాలజర్ సార్. ఆ రోజులు 5000, 10,000, 15,000. ఎస్, అలా కాకుండా అతని దగ్గరికి వెళ్ళగానే యజ్ఞం చేయాలి, పూజలు చేయాలి అని చెప్పి 27,000, 50,000, 1 lakh, 1.5 lakh చాలా ప్రముఖులు ఉన్నారు. మనం చెప్పకూడదు కాబట్టి అంటే చాలామంది అలా పేర్లు తెచ్చుకొని అడ్వర్టైజ్మెంట్ల రూపంలో బయటకు వచ్చి వేలు లక్షలు వసూలు చేసేస్తున్నారు, గొరిగేస్తున్నారు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఒక 25,000 ఖర్చు పెట్టుకుని మోసపోయాడు అనుకోండి ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి. సో సెకండ్ టైం సార్ మీ దగ్గరికి వస్తే నాకు ఈ పని కాలేదు అని సెకండ్ టైం వెళ్ళడం భయపడి, ఎందుకంటే మళ్ళీ వెళ్తే ఇంకో 25,000 బిల్లు వేస్తాడేమో, లేదా మొన్న వేసిన పూజ యజ్ఞం సరిపోదు 10,000 ఇప్పుడు ₹1,00,000 యజ్ఞం చేయమంటాడేమో అని భయపడి వెళ్ళరు. కానీ గొప్పతనం ఏంటి తెలుసా, నా దగ్గర ఫ్రీ కన్సల్టేషన్ వచ్చి అడుగుతారు. నేను ఏదైనా చెప్పిన దాంట్లో వాళ్ళకి ప్రొడక్షన్ ఒక్కరోజు లేట్ అయినా వాళ్ళు ఆగరు, కంగారు పడిపోతుంటారు. సార్ ఈ మంత్ బాగుంటుందన్నారు కదా, సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి అప్పుడే 2 రోజులు అయిందండి. ఓ దుంపదగా ఈ మంత్ అంతా బాగుంటుందిరా అంటే మొదటి 2 రోజుల్లోనే కంగారు, మళ్ళీ వచ్చి అడుగుతారు, నిలదీస్తారు. దీనివల్ల నాకు చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఓపికతో చెప్తా, అందుకే అన్ని లక్షల మంది వస్తుంటారు. ఫ్రీగా చెప్తారు, డౌట్ వచ్చినా చెప్తారు, ఇదేంటో ఓపికతో చెప్తారని చెప్పి. సో వాళ్ళకి అంటే అలా మనకి అలా ఫ్రీ చెప్పడం వల్ల నాకు ఒక అనుభూతి, అంటే నాకు ఆనందం, సర్వీస్ చేస్తున్నానని. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎట్లా ఉంటుందండి ఈ సబ్జెక్టు, ఈ జమాలజీ కానివ్వండి, ఆస్ట్రాలజీ కానివ్వండి, శాస్త్రం సముద్రం, అధ్యయనం అనంతం, సమయం స్వల్పం. అంటే మనం ఏదైనా సైన్స్ చదువుతున్నప్పుడు పలానా ఈ సంవత్సరంలో ఈ ఆకు గురించి రీసెర్చ్ చేసి ఇలా అన్నారు, ఆ తరం వెళ్ళిపోతుంది. 2వ తరం సైంటిస్ట్ దాన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా కనుక్కుంటాడు, 3వ తరం ఒకసారి కనుక్కుంటాడు. అంటే ఆ రీసెర్చ్ చేయడంలో లైఫ్లో వెళ్ళిపోతుంటాయి తరాలు. అలాగే ఈ సబ్జెక్ట్లో చదువుకుంటూ వాడి జీవితం వెళ్ళిపోతుంది. వాడు కన్సల్టెన్సీగా పెట్టి ఎప్పుడు చెప్తాడు పబ్లిక్కి? అవును. సో కాబట్టి పబ్లిక్ నుంచి మనకి సగం గురువులు పబ్లికే. మనకి తెలిసిన సబ్జెక్ట్ 50% అయితే రిమైనింగ్ 50 పబ్లికే. ఎందుకంటే నేను ఒక్కడిని, నాకు గురువు, మాకు తాతగారు, మేము సేకరించిన గ్రంథాలు, అది మాకుంటుంది. కానీ క్లయింట్ 100 మంది దగ్గరికి వెళ్ళొస్తాడు. సార్ మొన్న మీరు ఇలా అన్నారు కదా, కానీ ఆ పండితులు ఏమిటండి ఇలా అన్నారు అని చెప్తుంటారు. అంటే మనకు నాలెడ్జ్ వస్తుంది, ఓహో ఈ సబ్జెక్ట్ని ఇలా కూడా థింక్ చేసి చెప్పేవాళ్ళు ఉంటున్నారా కదా. సో నేను అందుగురించి ఇప్పటికేమంటే ఇన్ని లక్షల మంది వస్తున్నా కూడా చాలామంది గురుగారు మీరు ఏంటి ఇంకా అలసిపోతున్నారు కదా వెళ్ళానంటే, కాదు ఏంటంటే శాస్త్రం సముద్రం, అధ్యయనం అనంతం, నేను ఇంకా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అని అలా రమ్మంటూనే ఉంటాను. వాళ్ళ డౌట్స్ అన్నీ ఏంటి అంటే మనం ఒకటి చెప్తే దాని రియాక్షన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు,
అంత స్వేచ్ఛనిస్తాను పబ్లిక్, అంత నేర్చుకుంటూనే ఉంటాను. నేను కన్సల్టెన్సీ ద్వారా బిజీ అవుతున్నాను అనడం కంటే నేను నేర్చుకునే ఒక క్రమశిక్షణ కలిగిన స్టూడెంట్ అని ఆనందం ఎక్కువ ఉంటుంది నాలో. ఓకే. ఇంకా రెండు తప్పగా అలా కూడా ఉందా, ఇలా కూడా ఉందా, కొత్త కొత్తవి చెప్తుంటారు నాకు. అంటే నేను మీ గురించి విన్నాను సార్. తాత ముత్తాతల ఎస్ సంపాదించిందే చాలా ఉంది. అసలుకి ఆయనకు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ సేవ చేసిన వరకు సరిపోతుంది, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అని కూడా తీసుకోవచ్చు. అందరూ అదే అంటారు. బట్ సార్, ఈ మీకు ఫ్రీ ఎందుకు కన్సల్టేషన్ తో ఇన్ని లక్షల మందిని కలిసినప్పుడు ఎప్పుడు జీవితంలో చికాకు అనిపించలేదా మీకు? అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకే చెప్పారు అనుకోండి, ఒక 1 మంత్ తర్వాత లేకపోతే ఒక 10 days తర్వాత ఆత్రం మనిషికి కామన్ గా ఉండేది అదే, అంతే క్యూరియాసిటీ. ఎస్ అయ్యో మీరు చెప్పారు అవ్వలేదు, ఎందుకంటే ఫ్రీ కదా, ఫ్రీ ఆటోమేటిక్ డోర్ తీసుకొని మళ్ళీ వస్తారు. పిఎన్ అడిగి లోపలికి వచ్చేయచ్చు. వచ్చేస్తూనే నా వరుస సంఖ్య వచ్చినప్పుడు ఎస్ బోర్ కొట్టదా సార్? కొట్టదు. నేను అలా ఎప్పుడు ఫీల్ కాలేదు, హ్యాపీ ఫీల్ అవుతాను. నేను చెప్పాను ఇంకా ఆయన నుంచి ఇంకేదో కొత్తగా అడుగుతున్నారు, ఇంకేం తెలుసుకుందాం అని, అది ఆనందం. ఇంకోటి ఏంటంటే ఇలా ఉండడం వల్ల, బిజీ ఉండడం వల్ల మనం, అంటే నేను అలా పెంచుకున్నానేమో చిన్నప్పటి నుంచి. కొంతమంది ఏమో చాలు ఇంకా అనే స్టేజ్లో వెళ్తారు, కానీ నేనేం పెంచుకున్నానంటే ఎప్పుడు బిజీగా ఉంటానంటే రిటైర్మెంట్ అనేది నేను నమ్మేది. నాలాంటి కొంతమంది ప్రముఖులు కూడా నమ్మేది ఏంటంటే రిటైర్మెంట్ డెత్ అప్పుడే రిటైర్మెంట్. ఓకే. అంటే మా సర్వీస్లో పైకి వచ్చేవాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటామంటే అప్పుడే సంపూర్ణమైన విశ్రాంతి. అప్పటిదాకా మనం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. మనకు ఓపిక ఉన్నంతసేపు చివరి క్షణం వరకు కూడా ఏదో ఒకటి చేయాలి. ఒక చెట్టు చేయటం లేదంటే చెట్టు చక్కగా నీడనిస్తుంది, మనకి కొడుతుంటే కొమ్మల్ని ఇచ్చేస్తుంది కదా, తగలబెడితే బూడిదనిస్తుంది, బొగ్గుల్ని ఇస్తుంది. అంటే తను దహించిపోతున్న ఒకరికి ఉపయోగపడుతూనే వస్తుంది చెట్టు. ఒక వృక్షం తీసుకుంటే మనం మానవులు ఆ మాత్రం ఉపయోగపడిపోతే ఎట్లా? ఏజ్ వచ్చింది నేను చాలంటే నాకు తెలిసిన విద్య 10 మంది చెప్తే తప్పేంటి? చెప్తూనే ఉంటా, నా చేతనైతే సహాయం చేస్తూనే ఉంటా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారండి. అన్నదానాలు చేస్తుంటారు, ఏదో దానాలు చేస్తుంటారు. నేను ఒకలాగా చెప్పాలంటే జెమ్స్ దానం, అంటే దానం అనడానికి లేదు కదా, మీరు ఫేర్ అనొచ్చు. అంటే అది కేవలం కొనుక్కొచ్చిన ఛార్జీల మందమే నేను తీసుకుంటున్నాను అక్కడ, అంతే కదా. బయట నుంచి మైనింగ్ నుంచి తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ పెట్టి జస్ట్ మన దగ్గర నుంచి అవైలబిలిటీ ఇవ్వడం వరకే మాత్రమే దాని ప్రైస్ పడుతుంది. అందుకే కదా అంత చీప్ వస్తుంది. ఓకే. సో ఈ సర్వీస్లో నేను చాలా ఆనందపడుతున్నాను. ఒక్కొక్కళ్ళు ఏంటంటే, ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి నేను 10th క్లాస్ పాస్ అవుతానా లేదా, పాస్ కావడానికి నాకు ఏదైనా జమ్మిస్తారా అని అడిగి తీసుకుని వెళ్ళిన అమ్మాయి ఈరోజు వాళ్ళ మనవరాలికి పేరు పెట్టించుకోవడానికి వస్తుంది. నాకు అంతకంటే ఆనందం ఏం చెప్పండి. ఓకే కదా. అంటే ఈ లోపల ఆవిడకి ఎన్ని జరిగిపోయి ఉంటాయి? ఆవిడ పెళ్లి గురించి వచ్చి ఉంటుంది నా దగ్గరికి, పిల్లల గురించి వచ్చి ఉంటుంది కదా, జాబ్ గురించి వచ్చి ఉంటుంది, గృహప్రవేశం గురించి వచ్చి ఉంటుంది కదా. ప్రతి సందర్భంలో నా సహాయం, నా కన్సల్టెన్సీ తీసుకుంటూనే వస్తుంది. ఈరోజు వాళ్ళ పిల్లల్ని కూడా పట్టుకొచ్చి, రారా నీకు పేరు ఆయనే పెట్టారు, ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చిన ఆయనే, ఇగో నేను పెట్టుకున్నాను చూడు జమ్, ఎప్పుడో 22 ఏళ్ల క్రితం పెట్టుకున్న జమ్ముని ఆవిడ కాపాడుకుంటూ, ఇది ఆ గురుగారు ఇచ్చిన జమ్, నువ్వు కూడా పెట్టించుకో ఆయనతో ఆ జమ్, నువ్వు హ్యాపీగా ఉంటావు చూడు అని. సో మీరు అన్నారు ఇప్పుడు ఒక మాట, ఒక జెమాలజిస్ట్గా జెమ్స్ నేను దానం చేస్తున్నాను అంటే సేవ చేస్తున్నాను అని. ఎస్. అంబానీ నుంచి అదానీ దాకా, ప్రధానమంత్రుల నుంచి ముఖ్యమంత్రుల దాకా, మంత్రుల నుంచి ఎంపీలు ఎమ్మెల్యేల దాకా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి సామాన్యుడి దాకా కూడా ప్రతి ఒక్కళ్ళ చేతికి నేను చాలా గమనించాను. నేననే కాదు, ఎవరైనా గమనించవచ్చు, ప్రతి ఒక్కళ్ళ చేతికి ఒక జెమ్ ఉంటుంది. విజయం వెనకాతల జెమ్ ఉంటుంది. ఆ విజయం, ఆ జెమ్ము, ఈ రెండు కనుక్కోవాలంటే ఒక మనిషికి ఏం రేఖలు చూసి మీరు పర్ఫెక్ట్గా చెప్తారు సార్? సార్ దీంట్లో ఒకటి మీరు ఇక్కడ నేను చెప్పే చాలా మటుకు ఏంటంటే, జమ్ము చాలామంది పెట్టుకుంటారు, నిజమైన జమ్ పెట్టుకుంటేనే దాని పవర్ ఉంటుందండి. ఒకటి ప్రిడిక్ట్ చేసేవాడు ఎవరైతే ఉంటారో, మీరు ఇది పెట్టుకుంటే పైకి వస్తారని చేసేవాడు ఉంటాడో, వాడు నిస్వార్థుడై ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చాలా కలర్స్ చూసాం. చాలా ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఒక కోయదొర ఉంటాడు, ఎంత బాగా చెప్తాడంటే, నువ్వు వచ్చే ముందు ఒక చేపను తొక్కొచ్చావు, పామును తొక్కొచ్చావు, మీ ఇంట్లో జరగబోతోంది అని ఆశ్చర్యం వేసి నిలబడిపోతావు, ఇంత బాగా చెప్పాడు ఏంట్రా అని. లాస్ట్లో మరి అవును అంటే నీకు ఈ గండం ఉంది అని చెప్తాడు. అరే మరి ఎట్లాగా అనగానే ఎంబడే ఏం చేస్తాడంటే, నువ్వు ఇగో అని తన బ్యాగ్లోంచి ఏదో తీసి, ఇది పెట్టుకో 500 రూపాయలు నీకు గండం తప్పుతుంది అంటాడు. అమ్మా నేను ఇవ్వను అని అన్నాం అనుకోండి, కనీసం 100, కనీసం 50 కంటే వాడు కనీసం 10 రూపాయలని తీసుకుని ఇచ్చి పంపిస్తాడు. సరే మనం ఏనుకుంటాం, వీడిని వదులుచుకుందాం 10 రూపాయలు తీసుకుంటాం. వాడు అంత బాగా ప్రిడిక్ట్ చేసిన వాడు దేశ సంచారం ఎందుకు అయ్యాడు అంటే, వాడికి ఆపేక్ష, అంటే భగవంతుడు సరస్వతీదేవి ఇచ్చిన విద్యని వాడు అమ్ముకుంటున్నాడు బలవంతాన. సో కాబట్టి వాడు దేశ సంచారుడు అయ్యాడు వాడు. ఒకటి అందుకే నేనేమంటే, నిస్వార్థంగా చెప్పాలి, అప్పుడు వాడికి మంచి జరుగుతుంది. ఒకటి స్వచ్ఛమైన జాతిరత్నమే ఇవ్వాలి, అప్పుడే అది పని జరుగుతుంది. ఇన్నున్నాయి దాంట్లో.
రెండోది నేను చెప్పే ఇప్పుడు నా సబ్జెక్ట్స్ నాట్ ఓన్లీ ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, ఓకే, హెయిరాలజీ, నెత్తి వెంట్రుకల్ని కూడా చూసి చెప్తానమాట. వీళ్ళ నెత్తి వెంట్రుకలు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా అవుతారు, ఏంటి, నెత్తికి వెంట్రుకలు ఎలా ఉన్నాయి అంటే హెయిరాలజీ, అర్థమైందండి, పామిస్ట్రీ, న్యూమెరాలజీ, సంఖ్యాశాస్త్రం. ఒకప్పుడు దాదాపు అంటే నేను ఒక 17 years బ్యాక్ సంఖ్యాశాస్త్రం మీద హస్తరేఖలు ఎలా ఉంటాయో కూడా చెప్పొచ్చని ఒక బుక్ రాసుకున్నాను. కాబట్టి అప్పట్లో నేను అంత చేసే సర్వీస్ ఫ్రీ సర్వీస్ కాబట్టి నా దగ్గరికి వచ్చిన ఆ డబ్బుతో కొన్ని బుక్కులు, ఒక 10,000 బుక్కులు 15,000 బుక్కులు మాత్రమే అప్పట్లో బుక్కులు ప్రింట్ చేసి కష్టపడి సేకరించాలి. ఇప్పుడంతా కంప్యూటర్ సిస్టమ్స్ దాంట్లో వచ్చేస్తున్నాయి అంత. కానీ అయితే అలా కష్టపడి ఒక బుక్కులు ప్రింట్ చేసి ఇచ్చానంటే అది దాని మీద రీసెర్చ్ చేసి అరే కరెక్ట్ చెప్పారు సార్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది కదా అని క్యాలిక్యులేషన్ చేసి అయితే మీ చేతిలో చూడండి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఒక ర్యాక్ ఉంటుందని చెప్పేసేవాడిని. అంటే దాంట్లో కరెక్ట్గా చూసారు సార్, ఇలా ఇదేంటి సార్ నా చేయి చూసినట్టే చెప్పారేంటండి అంటే అలా అంత రీసెర్చ్ మైండ్. ఇవి ఎలా వస్తాయి అంటే లక్షలాది మందిని చూశాను కదా ఫ్రీ సర్వీస్తో కదా. అంటే ఆ నెంబర్ వాళ్ళు ఒక 10 మంది వచ్చారంటే 10 మందికి ఆ రేఖలు ఉంటున్నాయి అక్కడ. ఓకే కదా, అదే ఆ ఎక్స్పీరియన్స్ నేను అమౌంట్ తీసుకొని చెప్తే నాకు రాదు, లిమిటెడ్ హ్యాండ్సే చూస్తాను నేను. సో లిమిటెడ్ హ్యాండ్స్ చూసినప్పుడు ఇలా మిరాకిల్ రిజల్ట్స్ వచ్చేవి నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే వాడికి అది అవుతుందో లేదో, నిజంగా అది ఉందో లేదో నేను ఇంకా తెలియదు కదా గబక్కని కదా. అవును. అంటే అలా లక్షలాది మంది చూస్తాను. అందుకే నిరంతరం శ్రమించడం అనేది నిరంతరం నాది, అలా చేస్తూనే ఉంటాను. సో నేను ఏం చూసాను చెప్పలేవు, ఎదుటి మనిషికి ఎన్నో ఉంటుంటాయి. సో చేతి రేఖలను చూసి చెప్పాలి. ఇప్పుడు ఏమంటే మీరు ఇంత బాగా పైకి వచ్చారు, మీ విజయం ఇది చేసుకోండి, మీకు ఇది వచ్చేస్తని ఏదో ఒక టాపిక్ చెప్పడానికి లేదు అక్కడ. నాకు చెప్తారా లక్ష్మీ గణపతిరావు గారు? సాయిరాం చెప్తాను. అయితే ఏంటంటే అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూగా మన ఊళ్ళో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సడన్గా చెప్తే ప్రేక్షకులు అదిరిపోతారు ఏంటో ఇదని. సో ఇవి భవిష్యత్తుకి సంబంధించిన విజయాలు ఎలా ఉంటాయంటే కొంత సీక్రెట్స్. అందుకే కన్సల్టేషన్ రూమ్లో చెప్తే ఓహో అదా. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రముఖులు చాలామంది నా దగ్గరికి అంటే ఈవెన్ చిన్న కౌన్సిలర్ దగ్గర నుంచి సీఎం, మాజీ సీఎంల వరకు కూడా చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వస్తారంటే సీక్రెట్ టైమింగ్స్లో వస్తారు. నైట్ టైం అవర్స్లోనో పీక్ టైంలోనో ఎవరు లేనప్పుడు ముందు రూమంతా క్లోజ్ వచ్చారు, వాళ్ళ భవిష్యత్తు చెప్పుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా పరాని చోటుకి వెళ్ళి చాలామంది మీరు అన్నట్టు అంబానీ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు వేళకు ఉంగరం ఉంటుంది, రాయి ఉంటుంది. కానీ నువ్వు వాళ్ళని ఎవరిని మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పించుకున్నారంటే వాళ్ళు చెప్తారు చెప్పలేదు. చెప్పకపోగానే ఏదో ఫ్యాషన్గా మా ఇంట్లో ఆడవాళ్ళు తెచ్చిస్తే పెట్టుకున్నాను, ఇది అవునా అలా పనిచేస్తుందా అని కూడా అనేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలామందికి తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది, విజయరహస్యం తెలుసుకోవాలని ఉంటుంది, కానీ బయటికి చెప్పుకోరు. ఇది నా చదువు వల్లే పైకి వచ్చాను, నా తెలివితేటల వల్లే పైకి వచ్చాను అనుకుంటుంటారు. ఓకే, అలా అనుకోవాలనుకుంటాను అన్నమాట. వచ్చారు కదా మాజీ సీఎంల వరకు కూడా మీ దగ్గరికి? చాలామంది వచ్చారు. చెప్పాను చిన్న కౌన్సిలర్ నుంచి మాజీ సీఎంలు దగ్గర ఒక 4 సీఎంలు నాకు పర్మనెంట్ క్లయింట్స్గా కూడా ఉండేవారు. వాళ్ళు కూడా నేను ఇచ్చిన రత్నాన్ని వాళ్ళు వేలికి పెట్టుకునేవారు కాదు, జోబులోనో నడుములోనో అలా పెట్టుకుని దగ్గర పెట్టుకునేవారు. అంటే ఎవరైనా చూస్తే అందరు చూసి సార్ మీరు నమ్ముతారా అని అంటారేమో అనుకుని కదా. సార్ ముఖ్యంగా ఈ నవరత్నాలలో డైమండ్ ఉంటుంది. ఎస్, దాన్ని ఇవ్వచ్చా సార్? జమాలజిస్ట్లో ఇస్తుంటారు, బయట ఇస్తారు. అయితే కాకపోతే మిగతా నవరత్నాలు ఇప్పుడు కెంపు, ముత్యం, పుష్యరాగం, గోమేధికం, తర్వాత పచ్చ, తర్వాత వజ్రం, 6వది వజ్రం వస్తుంది, వజ్రం, తర్వాత వైడూర్యం, నీలం, పగడం, మొత్తం 9. చాలామంది నవరత్నాల షాప్ అని పెడతారు, జెమ్స్ అమ్ముతాం అంటారు, కానీ వజ్రాలు తక్కువ అమ్ముతారు. అంటే ఒక 10 మంది షాప్స్లో వెళ్తే మనం వజ్రాలు కేవలం ఒక 2-3 షాప్స్లో ఉంటాయి, మిగతా 8 మంది దగ్గర ఉండవు. వాళ్ళు చెప్పేస్తారు ఎందుకంటే సార్ మేము మిగతా రాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం, కానీ వజ్రాన్ని ఐడెంటిఫై చేయడం కష్టం. అమెరికన్ డైమండ్ వజ్రాన్ని మించిపోయి ఉంటుంది, అది డూప్లికేట్ డైమండ్స్ చాలా దాన్ని గుర్తుపట్టడం కష్టం. మిగతా జెమ్స్ అన్నీ కూడా క్యారెట్స్తో చూస్తాం, ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. ఓకే, కానీ డైమండ్స్ ఎప్పుడు కూడా సెంట్స్తో పెట్టుకుంటారు, 6 cents, 10 cents, 15 cents, లక్షల రూపాయలు విలువ చేస్తుంది. అది డూప్లికేట్ వెళ్ళింది అనుకోండి ఎంత బాధ కదా. సో ఈ షాప్స్ వాళ్ళు కూడా డైమండ్స్ పర్చేజ్ చేయాలంటే భయపడిపోతారు. ఒక 10 డైమండ్లో ఒక డైమండ్ వాడికి డూప్లికేట్ వచ్చినా వాడు కస్టమర్ దగ్గర బ్లేమ్ అవుతాడు. సో తీసుకోరు, అందుకే మేము అది పెట్టమండి అంటారు. ఇంకొకటి కూడా ఉంది, మిగతా జెమ్స్ అన్నీ కూడా టెస్టింగ్ చేయడానికి ఇప్పుడు మా 6JVRలో 6JVR ల్యాబ్ ఉంది. అలాగే ప్రతి వాళ్ళు ఒక్కొక్క ల్యాబులు పెట్టుకుంటారు, కొంతమంది బయట ల్యాబ్స్ కూడా ఇండిపెండెంట్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఒక 2 చోట్ల డైమండ్ టెస్టింగ్ చేసే అతి పవర్ఫుల్ ల్యాబ్స్. అదేంటంటే GIA తర్వాత IGI అని ఒక ల్యాబ్. ఇది అమెరికన్ స్టాండర్డ్, అమెరికాది
త్రోట్ వరల్డ్ వైడ్ ఉంటాయి, కానీ కొన్ని దేశాల్లో ఉంటాయి. అందులో మన ఇండియాలో ఈ జెమ్స్ని ధరించే వాళ్ళు, రత్నాలు ధరించే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటారు కాబట్టి గుజరాత్ తర్వాత ముంబైలో ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు కనుక జెమ్ టెస్టింగ్ ఇప్పుడు వజ్రాలు కొనుక్కుని ఎవరైనా హోల్సేల్ వాడు వచ్చి వజ్రాలు ఇచ్చాడు, ఈ షాప్ వాడు కొనుక్కుని పెట్టుకోవాలంటే వీడి టెస్టింగ్ చేయించుకోవాలంటే వీడి దగ్గర ఉన్న రిపోర్ట్స్ అని మన దగ్గర ఉన్న అన్ని చోట్ల ఉన్న ల్యాబ్స్, ఇప్పుడు మా ల్యాబ్లో కూడా జెమ్ టెస్ట్ ఆ డైమండ్ టెస్ట్ చేస్తే ఇది డైమండ్ అని చెప్పగలుగుతాం, కానీ దాని రేంజ్ ఎంత, దాంట్లో VVS1, VVS2, K, L, M అని కొన్ని కోడ్ వర్డ్స్తో ఉన్నటువంటి డైమండ్స్ ఉంటాయి. ఆ కోడ్ వర్డ్స్ ఎవరికి తెలియదు. ఆ క్వాలిటీ లేకపోతే చచ్చిపోతారు, మరి మోసం జరిగిపోతుంది. అంత క్వాలిటీ డీప్గా చెప్పగలిగేది ఓన్లీ గుజరాత్ అండ్ ముంబైలో ఉన్నటువంటి ల్యాబ్స్. అక్కడికి సామాన్య షాపులు వాళ్ళు టెస్టింగ్కి పంపించారు, మీరే తీసుకొచ్చారు, మీరే ఒక డైమండ్ తీసుకొచ్చారు, సరే ఇది టెస్టింగ్కి నేను పంపించండి సార్ అంటారు. 28 to 32 days పడుతుంది టెస్టింగ్ రిపోర్ట్ మనకి రావడానికి. ఓ మై గాడ్. కాబట్టి అంత రిస్క్ తీసుకుని షాపుల వాళ్ళు పెట్టుకోరు. అదే మా దగ్గర కాంటాక్ట్ ఎలా ఉందంటే ఓన్లీ 10 daysలోనే దాని రిపోర్ట్ అక్కడి నుంచి తెప్పిస్తాం. ఒకటి అంటే బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే. సో ఇది దృష్టిలో పెట్టుకుని మేమేం చేసామంటే వేరే వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి చాలా రకరకాల దేశాల నుంచి వస్తారు, బయట ఏరియాస్ నుంచి వస్తారు. వాళ్ళు సార్ నైట్ ఉండలేకపోతాం, పొద్దున వెళ్ళిపోతాం, తొందరగా ఇవ్వాలనుకునే వాళ్ళకి మేమేం చేస్తున్నాం అంటే పెట్టుబడి పెట్టాలి కదా ముందు, డైమండ్ భయపడి ఎవరో కానీ కొనరు. అలాంటి డైమండ్స్ని మేమేం చేస్తామంటే ఆ గుజరాత్ అండ్ ముంబైలో ఉన్నటువంటి ఆ ల్యాబ్స్ ద్వారా సీల్డ్ చేసినటువంటి డైమండ్స్ని మేము తెప్పిస్తాం. అంటే టెస్ట్ చేసిన రిపోర్ట్తో పాటు సీల్డ్ చేస్తారు దాన్ని. అంటే ఆ సీల్డ్ మామూలు వాళ్ళు ఇప్పలేరు, చాలా లాక్ ఉంటుంది, దాన్ని బద్దలు కొట్టి సీల్డ్ తీయాలి. ఒకసారి తీస్తే రిపోర్ట్కి మాకు సంబంధం లేదంటారు. అలాంటి గ్యారంటెడ్ అంటే అలాగే ఉండగా మీకు బయట నుంచి చూసి కనుక ఏదైనా డౌట్ వచ్చి వేరే చోట టెస్ట్ చేస్తే కూడా అసలు దాని మించిన ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ ల్యాబ్స్ కదా అది. సో కాబట్టి డైరీగా తీసుకెళ్ళిపోతారు. సో మేము ముందుగా పెట్టుబడి పెట్టి ఆ లక్షల విలువ చేసే ఆ డైమండ్స్ కూడా మా దగ్గర మేము డిస్ప్లేలో పెడతాం. ఇది GAI తర్వాత IGI రిపోర్ట్ అండి ఇది అని చెప్పంటే ఆ సీల్ చూస్తారు కవర్స్, దాని మీద ఉన్న కోడ్ వర్డ్స్కి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి నిజంగా ఈ గణపతిరావు గారు ఈయనే ఒక డబ్బాలో పెట్టి సీల్ చేసి ఇస్తున్నాడా, లేకపోతే ఈ కంపెనీ ల్యాబ్, ఎందుకంటే ఇవాళ నోటు ఏ నోటు కానోటు దొంగ నోట్లు వస్తున్నాయి కదా, ఈ రిపోర్ట్ కూడా అలాదా అని అనుకోవడానికి లేకుండా అది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవచ్చు కూడా, పంపించి స్కాన్ చేసి వాళ్ళు పంపించి ఇది నిజమేనా ఆయన దగ్గర ఉన్నది, ఎస్ ఒరిజినల్. అంటే అంత స్టాండర్డ్ ఐటమ్స్ మేము అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇది డైమండ్ కూడా మనకు మైనింగ్ లో వచ్చేదే కదా, మైనింగ్ ఈ నవరత్నాలలో ఎందుకు సార్ ఆ వజ్రానికి అంత కాస్ట్ కానీ బయట కూడా అంత ఇది ఎందుకు సార్ మార్కెట్లో? మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారండి. ఇది ఏంటంటే మిగతావన్నీ కూడా భూమి పొరల్లో లేదా నదుల ఒడ్డున కొన్ని జెమ్స్ నదుల ఒడ్డున దొరుకుతాయి. నదుల పొరలో రాళ్ళు కొట్టుకొచ్చిన దాంట్లో కొన్ని దొరుకుతాయి, అంటే పైన లేయర్స్. కొన్ని రాళ్ళు అంటే పచ్చలు, కొన్ని నీలాలు, ఇవి జస్ట్ భూమిలో తవ్వితే మనకి దగ్గరగా ఒక 50 మీటర్లు 25 మీటర్లలో దొరికిపోతాయి మైన్స్. కానీ డైమండ్ వచ్చేసరికి మాత్రం అంటే కిలోమీటర్ల లోతులో భూమిలో, అంటే అక్కడ అగ్నిపర్వతం బద్దలేదు, ఇదంతా మా పర్వతం నుంచి వస్తుంది కదా, బద్దలైన తర్వాత బొగ్గులు ఉత్పత్తి అవుతాయి, లావా. దాని బొగ్గులు, ఆ బొగ్గు నుంచే కదా వచ్చేది డైమండ్. అది రావడం చాలా కష్టం, అంటే దాన్ని తీయడం చాలా కష్టం అనమాట. అంటే సంవత్సరాల తరబడి వర్క్ జరుగుతుంది దాంట్లో. ఈ మిగతా పచ్చలు, గోమేధికలు ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఫ్యాక్టరీ వర్కర్స్ ఉంటారు, తవ్వుతారు, తవ్వకాలకి వెళ్తారు, మైనింగ్ తీసుకొస్తారు. ఇప్పుడు మనకి గ్రానైట్, మార్బుల్స్ ఎలా తెస్తారో అవి తెచ్చేయగలుగుతారు వీటిని కూడా, బట్ వజ్రాలు తేలేరండి. కిలోమీటర్స్ కిందకి వెళ్ళిపోవాలి భూమిలో, చాలా బ్లాస్ట్ చేసి తీయాలి. తీసిందా అది ఎట్లా తెలుస్తుంది సార్? ఏదండి మనకు ఉందని తెలుస్తుందా? తెలుస్తుంది. అది పెద్ద కంపెనీస్ తేడా కనిపెట్టి, ఇప్పుడు పెట్రోల్ ఎలా ఉంది, భూమిలో ఎన్ని లోతులో ఉంది, అది కూడా అలా కనిపెడతారు. ఇది డైమండ్ పడేయమా, అక్కడి నుంచి కిలోమీటర్స్ కొద్ది వర్క్ చేసి తీసి ఆ లావదేలు బొగ్గు కింద అయిపోతుంది కదా, ఆ బొగ్గుని తీసి బయటికి తీసుకొచ్చి దీన్ని ఒక బొగ్గు గట్టి కంకర లాంటి బొగ్గుని మనం తల మెరిసే ఇంత సెంట్ డైమండ్ తీస్తాం. ఓ మై గాడ్. దాని రేట్ ఉంటుందండి, లక్షలకి వెళ్ళిపోతుంది. మిగతా అట్లా కాదు. అందుకే మా మ్యూజియంలో అవి కూడా చూపిస్తాం, మా 6J మ్యూజియంలో ఆ మైనింగ్ రఫ్లో ఇప్పుడు పచ్చరాయి ఉంది, ఇంత కొండరాయి లాంటిది, ఇది ఈ పచ్చరాయి ఇది ఇలా వస్తుందమ్మా. ఎందుకంటే చాలామందికి దీని మీద ఒక అపోహ ఉందండి. గ్రంథాలలో పాలిష్ చేసినట్టు చెప్తారు. ఏం చెప్తారంటే దగదగా మెరును పచ్చ అని చెప్తారు. సంస్కృత వర్డ్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి పచ్చ దగదగా మెరును అంటే క్లయింట్కి ఏముంటుందంటే పచ్చ దగదగా మెరిసే పచ్చ పెట్టుకోవాలేమో అంటారు. అది మేము ఎడ్యుకేట్ చేస్తాం. దాన్ని ఆసరా తీసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే డూప్లికేటర్స్ ఏం చేస్తారంటే ఇమిటేషన్ స్టోన్స్ దగ్గర మెరిసిపోతుంటాయి, అవును, అది పచ్చ అని పెడతారు.
మేము న్యాచురల్గా ఇచ్చే జమ్ము అంటే మైనింగ్ నుంచి తీసుకొచ్చి ఇస్తాం. అంటే దాంట్లో రఫ్గా ఇప్పుడు ఒక భూమిలోంచి పుట్టిన ఏ రాయైనా దగదగ ఎలా మెరుస్తుంది చెప్పండి మీరు ఒకటి. ఏదో ఎండకిరణం పడ్డప్పుడు ఒక సైడ్ ఏదో మెరిసినట్టుగా ఉంటుంది కానీ మొత్తం స్టోన్ కాదుగా కదా. సో మేము ఇచ్చినప్పుడు సార్ అవును సార్ అక్కడ దగదగ మెరిసేది ఏదో 30,000కి ఇచ్చాడు, మీరు 10,000 అని చెప్పినట్టు ఇలా ఉంది అంటాడు. అందుకే ఆ మైనింగ్ చూపిస్తాం, ల్యాబ్ టెస్ట్ చేస్తాం, ఇది ఒరిజినల్ కాదు చూపిస్తాం. ఒరిజినల్ అమ్మేవి ఈ రోజుల్లో బయట షోరూమ్స్లో ఉండే ఒక 100 షోరూమ్స్లో, నేను చెప్పడం కాదు ఒకరిని బ్లేమ్ చేయడం కాదు, నేను చెప్తున్నాను నా దగ్గరికి తెస్తారు కాబట్టి మేము పలానా చోట కొన్నామని తెస్తారు, మా ల్యాబ్లో టెస్ట్ చేస్తే డూప్లికేట్. ఎంత బాధ అనిపిస్తుందంటే ఎంత కొన్నామంటే 50,000 కొన్నాను, ₹1,00,000 కొన్నాను, ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు కొన్నామంటే సారు అంటే పోతే పోయింది, డబ్బు ఎక్కువ ఇస్తేనే మంచి రాయి వస్తుంది కదా. అలాంటి దాంట్లోకి వీళ్ళు తీసుకెళ్లారు, షోరూమ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ద్వారా అపోహలకు తీసుకెళ్ళిపోయారు. అర్థమైంది. నేను అందుకే నా ఛానల్ ద్వారా కూడా చాలామందికి ఏమని చెప్తుంటే 6JVR ఛానల్లో, ఇది జెమ్స్ షోరూమ్ కాదు, ఇది మ్యూజియం, వచ్చి మీరు కొనకపోయినా చూడండి, మీకు నాలెడ్జ్ పెంచుకోండి. ఇక్కడ నాలెడ్జ్ మీకు పెరిగిపోయాక మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఒకవేళ మీకు తక్కువలో ఇచ్చి ఇది కొనుక్కోవద్దు, ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలనుకుంటే ముందు మీకు ఇంకో షోరూమ్స్లోకి వెళ్తే మీరు లక్షలు పెట్టినా మీకు ఎంత కావాలని ఒక శ్రావణంతో పట్టుకుని ప్లేట్లో ఒక రాయి చూపిస్తాడు. ఓకే, మీరు రేటు బార్గెనింగ్ చేసినట్టుంటే మీతో కాదని చెప్పి లోపడేసుకుని ఇంక పోయిరండి మా దగ్గర లేదంటాడు. అంటే ఇన్సల్ట్ చేస్తాడు ఇండైరెక్ట్గా, అని మనం ప్రెస్టేజ్ ఫీల్ అయి కొంటాం. కానీ మేమేం చేస్తామంటే మీకు పచ్చ కావాలని కానీ ఒక 50 రాళ్ళు అక్కడ పెడతాం, తీసుకోండి చూడండి అమ్మా, పట్టుకోండి, మీరు కొనకపోయినా సరే పట్టుకున్న పుణ్యం, మీ జాతకానికి పచ్చ పడుకొస్తుంది కదా, పచ్చ పెట్టుకుంటే మీరు పైకి వస్తారు, కనీసం పచ్చని ముట్టుకోవడం వల్లనే మీకు పుణ్యం వస్తుంది. అంటే ఎవరు ఇస్తారండి దాన్ని? ముట్టుకొని చూసుకొని టెస్ట్ చేసుకుంటారు. మా దగ్గరే ల్యాబ్ ఉంది పక్కన, ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేస్తారు, రిపోర్ట్స్ వస్తాయి, హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే 75% హ్యాపీ ఫీల్ అవుతారు, 25% ఈ ఈగోకి పోయేవాళ్ళు ఉంటారు. అంటే లక్షలు ఇస్తేనే ఇంకా ఉంటుందేమో, సో ఈయన దగ్గరే ఈ రేంజ్లో ఉందంటే మనం ఇంకా లక్షలు ఇస్తే ఇంకెక్కువ ఉంటుందేమో అనుకుని వెళ్తారు. వెళ్ళి అక్కడికి వెళ్ళాక నీరు గారిపోతారు చూసి. ఓకే, అది ఇదేంటి ఆయన దగ్గరికి వెళ్తే అన్నీ చూపిస్తున్నాడు, ఈ షోరూంలో చూపించలేదేంటి, స్టైల్గా కూర్చోబెట్టి ఓ మంచిని ఇచ్చి కూల్ డ్రింక్ తమ్మని షాప్ అని చెప్పి. అదే మీరు మైండ్స్లో తెచ్చేస్తారు మొత్తం. తెస్తాము, కటింగ్స్ చేయిస్తాము, పాలిషింగ్ చేయిస్తాము, దానిదంతా కూడా దగదగ మెరిసేవి కొనద్దు ఎక్కువగా అని చెప్పి కూడా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే దాంట్లోంచి ఇప్పుడు వెలగపండు ఉంటుంది కదండి, వెలక్కాయ బరువుగా ఉంటుంది. అవునండి. ఏనుగు మింగిన వెలగపండు మింగి బయటకు వచ్చిన తర్వాత వెలగపండు గుల్లగా ఉంటుంది, కానీ అది వెలగపండే, డూప్లికేట్ పండు కాదుగా. ఇదేంటి బరువుగా ఉన్నటువంటి వెలగపండునే పండు ఇది కాదు అంటే కాదు కదా. అట్లాగే వాళ్ళు అమ్మే ఆ స్టోన్స్ కూడా కాస్ట్లీగా రకరకాలుగా రంగులతో అమ్మే రాళ్ళు కూడా ఒరిజినల్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే దీంట్లో వెలగ గుజ్జు తీసేసినట్టుగా దీంట్లో రకరకాల కెమికల్స్ని పంపించి దాంట్లో ఉన్న హార్డ్నెస్ని గుంజేస్తారు, గుంజి కలరింగ్ చేసి హీటెడ్ చేయడం వల్ల ప్యూర్గా ఉంటుంది. అది మనం వెళ్ళి టెస్ట్ చేస్తే దగదగ మెరిచిపోతుంది అండ్ ఒరిజినల్ పచ్చ అని వస్తుంది. సార్ మీరు ఒరిజినల్ పచ్చలు షైనింగ్లో ఉండవన్నారు కదా, ఇదిగోని చూడండి ఇది ఒరిజినల్ పచ్చ అంటారు. అది మీకు ఒరిజినల్ పచ్చ, నాకు కాదు. ఎందుకంటే దాంట్లో జ్యూస్ తీసేస్తారు అంటే హార్డ్నెస్ పోతుంది. అప్పుడు మీకు ఫలితం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మీకు సైట్ ప్రాబ్లంకి ఈ జెమ్ ప్రాబ్లం ఒకటే, మీకు కళ్ళు చిన్న అక్షరం పెద్ద కనిపెట్టలేదంటే స్పెక్స్ పెట్టుకోమని డాక్టర్ రాస్తాడు. కూలింగ్ గ్లాసెస్ పెట్టేసుకుంటే వస్తుందా? పాయింటెడ్ స్పెక్స్ పెట్టాలి. అవును, పాయింటెడ్ది పెట్టినప్పుడు మీకు మీ స్టేజు మీ ప్రాబ్లమ్ని బట్టి ఆ అద్దం మొద్దుగా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నగా ఉంటుంది రీడింగ్, తర్వాత పాయింట్స్ పెరిగి మొద్దు అయిపోతుంది. అంటే ఎంత మొద్దుగా ఉంటే ఆ అద్దం అంత వర్క్ చేస్తుంది మీకు అక్కడ. ఆ రాయి కూడా జమ్ము కూడా ఎంత సాలిడ్గా హార్డ్నెస్ గట్టిగా ఉంటేనే అది వర్క్ అవుతుంది తప్ప జ్యూస్ పీకేసి కలర్ కొట్టి షైనింగ్ ఇచ్చిందంటే నువ్వు కొనుక్కున్న లాభం ఏంటి? టెస్టింగ్లో ఒరిజినల్ అని వస్తుంది, దాంట్లో హార్డ్నెస్ తీసేస్తున్నాడు వాడు. నేను అందుకే ప్రతి ఒక్క దయచేసి మీరు నా దగ్గర కొనకపోయినా సరే బయట కొన్నా సరే దాని ఆర్ఐ, హార్డ్నెస్, ఖచ్చితంగా గ్రావిటీ ఎంత, ఇవి టెస్ట్ చేయించుకుని తీసుకోండి. ఒకవేళ మీకు డౌట్ వేరే టెస్ట్ షాపులు వాళ్ళు మోసం చేస్తారంటే మా 6JVR ల్యాబ్లో కూడా వచ్చి టెస్ట్ చేయించుకోవచ్చు. మా దగ్గర ల్యాబ్లో టెస్ట్ చేసి ఇస్తారు క్లియర్. ఇంకొక డౌట్ రావచ్చు, వీళ్ళ దగ్గర తీసుకోలేదు కాబట్టి రిపోర్ట్ ఏమైనా రాంగ్ ఇస్తారేమో వాళ్ళ దగ్గర తీసుకున్నాను, అట్లాంటి క్వశ్చన్ లేదు. మా దగ్గర ఇచ్చిన రిపోర్ట్ని నేను చెప్పాను అంటే మా ల్యాబ్ గురించి కూడా నేను అంత గ్యారంటీ ఇస్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియాలో టెస్ట్ చేయించే రిపోర్ట్కి తేడా రాదు. సార్ ఇంకొకటి పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా నేను కూడా గమనించాను, ఏదో గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు నవరత్నాలనే దొరుకుతాయి 9 మీరు చెప్పిన మొత్తం కూడా. బట్ ఎస్పెషల్లీ 6JVR మ్యూజియంలో ఈ నవరత్నాలే కాకుండా కొన్ని వందల కలెక్షన్స్ ఉంటాయంట. అవును, ఏంటి సార్ అవి ఎందుకు పెట్టుకుంటారు అసలుకి? పెట్టుకునే నవరత్నాలు కాకుండా రకరకాల సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వజ్రం ఉందనుకోండి, మీరు అన్నారు ఒక 50,000 వజ్రం ఉంది అంటే మరి అది కొనలేను కదండి అంటే ఇప్పుడు వజ్రంతో సరి సమానంగా పనిచేసేటువంటిది నెక్స్ట్ ఏంటి అంటే ఇట్స్ ఆస్ట్రేలియన్ ఓపల్ అని ఉంటుంది ఒకటి, అది వజ్రంతో సమానంగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే వజ్రం ఒకసారి కొంటే దాన్ని పగలగొట్టడం కష్టం, మళ్ళీ వజ్రంతోనే పగలగొట్టాలి. ఓకే, కానీ ఈ ఆస్ట్రేలియన్ ఓపల్ బాడీ హీట్కి అబ్జర్వ్ అయ్యి కరిగిపోతుంది.
కానీ వజ్రం ఎంత పని చేస్తుంది ఇది అంతే చేస్తుంది. దాన్ని సెమీ ప్రీసియస్ స్టోన్స్. సో అవి కూడా పెట్టాలి కదా మరి అవైలబిలిటీ ఉండడానికి కదా. సో కాబట్టి అవి కూడా మా దగ్గర ఉంటాయి. ఇవే కాదు, రుద్రాక్షలు ఉంటాయి, సాలగ్రామాలు ఉంటాయి మా దగ్గర. సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఎక్కడో టిబెట్ బార్డర్లో దొరుకుతాయి, సరయూ నది తీరాన్ని దొరుకుతాయి. బయట నేను గ్యారంటీ రాసి ఇవ్వగలుగుతానండి, 90% ఆఫ్ ది షోరూమ్స్లో రియల్ సాలగ్రామం అని చెప్పి అమ్మి కంకర్రాళ్ళు అమ్మేస్తున్నారు. కంకర్రాళ్ళు అర్థమైంది లేదా? దాన్ని టెస్ట్ చేస్తే సాలగ్రామంలో లోపల సన్న గోల్డ్ పొర ఉంటుందండి. అదే ఐడెంటిఫై చేయాలి. మన సాలగ్రామాన్ని మనం కనుక బ్రేక్ చేస్తే లోపట ఇప్పుడు కంటిలో ఒక నరం ఎలా ఉంటుందో ఆ సాలగ్రామంలో ఒక బంగారం లేయర్ ఉంటుంది. ఎందుకంటే సాలగ్రామాన్ని విష్ణు స్వరూపంగా మనం భావిస్తాం. విష్ణువు అంటే లక్ష్మీపతి, ఓకే, లక్ష్మీదేవి సువర్ణ రూపంలో సాలగ్రామంలో ఇమితమై ఉంటుంది. సో అలాంటి ఒరిజినల్వి కూడా మేము మా దగ్గర మీరు టెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇంత క్వాలిటీ, అది కూడా బయట సాలగ్రామాలు ఒకవేళ అబద్ధం ఆడేదో చూపించి చెక్ తీసుకొచ్చి ఓ 25,000కి ఇస్తే మా దగ్గర సాలగ్రామాలు 2,000. ఓకే, ఇప్పుడు కూడా ఎస్, ఇప్పటికి కూడా అంత డ్యామ్ చీప్లోనే మా దగ్గర. అది మీరు మా దగ్గర అదే రుద్రాక్షలు కూడా బయట ఎక్కడో వేరే షోరూమ్స్లో ఒక 10 రాళ్ళు పెడతారు, 10 రుద్రాక్షలు, లేకపోతే 20 పొట్లాలు పెడతారు. మా దగ్గర లారీస్ కొద్ది రుద్రాక్షలు అవైలబిలిటీ ఉంటాయి అంటే చెప్తే. అది కూడా సూపర్, చాలా. అందుకే మేము మ్యూజియం అని చెప్పడం లేదు. నేను చెప్పేది మీ ముఖతంగా మీ ఛానల్ వాళ్ళు కూడా చెప్పేది అదే. మీరు మా 6 జేవిఆర్లో ఒక మ్యూజియం లాగా కలెక్షన్స్ చూడడానికి కూడా రావచ్చు. మేము ఫ్రీ కాదు, మాది షోరూమ్ చూపించడం కూడా ఫ్రీ. ఇప్పుడు మీరు ఏమీ కొనకుండా షోరూంలోకి వెళ్ళారు, అందరూ అడుగుతారు మీరు ఎందుకు వచ్చారు లోపలికి ఎందుకు వచ్చారు. ఉత్తినే చూస్తుంటే మీరు బట్టల షాప్కి వెళ్ళినా ఇవాళ రేపు ఎలా అంటే ఆ గేట్ దగ్గర వెల్కమ్ సార్, కమంకం సార్, ఏం కావాలి మీకు చెప్పండి అని అడిగి మీరు చెప్తే పలానా ఐటమ్ దగ్గర ఉండని పంపిస్తుంటారు కదా. మా దగ్గర ఎట్లా కదా, వచ్చి శుభ్రంగా అన్ని టెస్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. సో లక్ష్మీ గణపతిరావు గారు అంటే ముత్తాతల నుంచి తాతల నుంచి వస్తున్నది వంశపారంపర్యంగా చెయ్యాలి అండ్ ఏదో ఒకటి నేను కూడా సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే మీరు స్టార్ట్ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అవును. బట్ ఈ క్రమేణా జరిగే ప్రాసెస్లో కూడా ఒక మంచి జాబ్ కూడా వదులుకొని నా బ్లడ్లో ఉంది కాబట్టి ఇదే చేస్తాను అన్న ఒక గట్టి పట్టుదలతో ఉన్నారంటే. అవును, దాదాపు 18.5 years సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్. ఇప్పుడు అందులోనే నేను ఉండుంటే ఇంకా ఇప్పటికీ కమిషనర్ ర్యాంక్ దాకా వెళ్ళిపోయేవాడిని. నాకు కానీ చేస్తున్నంతసేపు ఎందుకు చేస్తున్నానురా ఈ జాబు, ఎందుకంటే నేను ఏదో ఎంత వాళ్ళు హోదాలో ఉన్నా ఒకళ్ళ కింద చేసినట్టే ఫీలింగ్ వచ్చేది. నేను స్వతంత్రించి ఒక జాబ్లో ఉన్నప్పుడు ఏ వృత్తిలో ఉన్నా సరే స్వతంత్రించి సేవ చేయలేడు ఎవరికి కదా. సో నేను బయటికి వెళ్ళి ఇక ఫుల్ కాన్సన్ట్రేషన్గా ఇదే పని మీద ఉందాం, ఇదే నా మొత్తం మైండ్ మొదటి నుంచి తాతలది బ్లడ్లో, వీడికి ఎక్కడ పోయినా బ్లడ్ పోదు కదా అది అని అంటే అలా దీంట్లోనే ఇంట్రెస్ట్తో వచ్చేసాను నేను. అప్పుడు సర్వీస్ చేస్తున్న రోజుల్లో కూడా చాలామంది, కొంతమంది నా శ్రేయభిలాషులు కూడా, ఆఫీసర్స్ కూడా అన్నారు, మీరు ఇంత, నా తోటి ఆఫీసర్స్ అందరూ నాతో వర్క్ బదులు ప్రిడిక్షన్స్ చెప్పించుకునేవారు. చెప్పించుకున్న తర్వాత మీరు ఇంత ఉన్నారు, నిజంగానే మిమ్మల్ని మేము బంధించడం కూడా కష్టమే, మీరు స్వేచ్ఛగా వెళ్ళచ్చు శుభ్రంగా, నేను వెళ్తానంటే కొంతమంది బ్లెస్ చేశారు, కొంతమంది బాధపడ్డారు. ఓకే, ఎందుకంటే మీరు ఫ్రీ సర్వీస్ అంటూ పోతున్నారు కదా అంటే, నేను నా భగవంతుడి దేవుడు నాకు తినడానికి లోటు లేదండి. సో అంటే ఫ్రీ అంటే జాబ్ను వదులుకొని వెళ్ళిపోవాలంటే అందరూ ఏమనుకుంటారంటే మీరు అయితే కమర్షియల్ అనే అయిపోతాడు బయటికి వెళ్ళి, ఎందుకంటే బాబోయ్ నా నెల జీతం పోయింది, మరి ఇక్కడ రావాలంటే వీళ్ళ దగ్గర నుంచి గుంజాలనుకుంటాడు, నా ఇల్లేలా గడవాలనుకుంటాడు, దానివల్ల కూడా వాడు కమర్షియల్గా అయిపోతాడు. ఓకే, అవును. సో నాకు ఆ బాధ లేదు. తర్వాత ఇంకొకటి అంటే పోనీ ఇది పోతే ఆ సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే అడుగు ఆ బాధ కూడా లేదు. మీరు చెప్పినట్టుగా తాతల నుంచి ఇంతో కొంచెం తినే హ్యాపీగా ఉన్నాను కాబట్టి సేవ మనస్ఫూర్తిగా చేద్దాం ఉద్దేశంతోనే వచ్చి అదే పని చేస్తున్నాను. చాలామంది ఇప్పుడు మీరు చెప్తే నాకు ఎంత ఆనందం అంటే, ఇప్పుడు మన ఆఫీస్లో ఉండి ఒక వర్క్ చేస్తే వాడికి వర్క్ చేసి పెట్టినా వాడు అంత హ్యాపీ ఫీల్ అవుతాడు లేదు తెలియదు, కానీ వాడు ఏమనుకుంటాడు మనసులో, ఉడికే చేస్తున్నాడా, జీతం తీసుకుంటున్నాడా, చేస్తాడంట అంతే, డెఫినెట్గా. ఎస్. కానీ నేను ఇక్కడ చేసి ₹1 సర్వీస్ చెప్తుంటే, దేవుడండి మీరు అసలు ఇంత హ్యాపీగా ఉందండి నాకు. కొంతమంది నిలబడి చెప్పించుకుని ఏమంటారంటే, సార్ వెనక చాలామంది ఉన్నారు కదా, ఇంకా నేను మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు, మీరు దేవుడండి, నెక్స్ట్ టైం అడుగుతానే వెళ్ళిపోయేవారు ఉంటుంటారు. అంటే వాళ్ళు ఎంత మంచితనం తెలిపోతుంటారు కదా. అమ్మ మా బాగా దొరికాడు, ఆయన అపాయింట్మెంట్ దొరకనే కష్టం, తీరా దొరికిన తర్వాత మనం గబగబా చెప్పేసుకోవాలని 100 మంది అడిగే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు సార్, ఎందుకంటే నా తర్వాత వాళ్ళు నాకంటే ఎక్కువ కష్టపడుతున్నారు, వాళ్ళకి కూడా చెప్పాలి. మీరు 100 కొద్ది ఉంటారంటే డైలీ అపాయింట్మెంట్స్కి, డైలీ 200 members అండి, ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఇంటి ముందే ఇంకొక ఇల్లు కూడా వేయించారంట క్లయింట్స్ కోసం. ఎస్. అంటే నేను 100 మంది పొద్దున్న 6 నుంచి రాత్రి వరకు చెప్పాలంటే ఒక మనిషి వాళ్ళతో చెబుతూనే నిద్రపోతుండేవాడు. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు సార్ కాసేపు పడుకోండి మేము రెస్ట్ తీసుకోవచ్చు అంటే, ఊరు నుంచి రాత్రి పడుకుంటే పొద్దున్న వెళ్ళడానికి ప్రాబ్లం అయ్యేది. వాళ్ళు ఎక్కడో లాడ్జ్లో ఉంటారంటే వాళ్ళు లాడ్జ్లో ఉండి డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే నేను ఆయన దగ్గర ఫ్రీగా వెళ్ళి చెప్పించుకుంటే
మళ్ళీ నైట్ లాడ్జ్కి ఫ్రీ అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను, 2000 రూపాయలకి లాడ్జ్లో పడుకోవాల్సి వచ్చింది, రెస్ట్ అనుకునే ఫీలింగ్ కూడా వాడు బడ్డని పడుతుందని నేనే ఓ ఇల్లు కట్టించాను. అంటే వచ్చిన వాళ్ళు రాత్రి అలా అలసిపోతే మీరు అందులో ఉండండి అని చక్కగా ఉండి పడుకొని చేసి తయారై పొద్దున్నే వచ్చి ఫ్రెష్గా చేపించుకొని వెళ్ళిపోతుంటారు. అన్ని ఫెసిలిటీస్. అన్ని ఫెసిలిటీస్తో ఫ్రీ సర్వీస్. నాకు ఒకటే ఈ ఫీల్డ్లో అంటే ఒక మచ్చ, హిందీ వాళ్ళు తప్ప నేను దేశం మొత్తం, నేను ఒక రాయి కోసం దేశంలో చాలా చోట్ల తిరిగాను. ఎక్కడ పోయినా ఈ మార్వాడీస్ గుజరాతీలు వాళ్ళు కోడ్ వర్డ్లో మాట్లాడుకోవడం, సెకండ్ ఇచ్చి దాని రేటుని ఇలా అనేవారు. అంటే ఆ కోడ్ వర్డ్ గోకుతూ చెప్పేవారు. అంటే నాకు రేట్ తెలిసేది కాదు, వాళ్ళు మోసం చేస్తారో తెలియదు. ఇంత సీక్రెట్ నెట్వర్క్ ఉండేది వాళ్ళది. ఓకే. అలాంటి వాళ్ళలో నేను ఒక తెలుగువాడిగా చొచ్చుకుపోయి ఈ సర్వీస్ని అందరికి అందియాలని వచ్చానంటే అది నాకు గర్వమే కదా. సో ఇంకా అందించాలి సార్, ఎందుకంటే మీ గురించి విన్నప్పుడల్లా నాకు కొంచెం నిజంగా గూస్ బంప్స్ అనిపించినాయి. నేను తొందరగా నమ్మను ఏది కూడా, బట్ వ్యక్తి గురించి క్లియర్గా తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాతే మిమ్మల్ని నేను కాంటాక్ట్ అయ్యి పిలవటం జరిగింది. థ్యాంక్ యూ. నిహా, మీరు 28 లక్షల మంది సాటిస్ఫై క్లయింట్స్ అంటే 34 yearsలో అది ఈజీ నెంబర్ కాదు సార్, అసలుకి చాలా కష్టం ఎవరికైనా కానీ. సో డెఫినెట్గా ఈ సేవని ఇలానే కొనసాగించాలి. మీరు అన్నట్లుగానే బయట ఒక మాఫియా అయితే నడుస్తుంది. ఎందుకంటే క్యారెట్ 15,000, 20,000, 50,000, 1,00,000 అంటే కాస్ట్ ఎంత పెడితే అంత మంచిది వస్తుందని మనిషిది నమ్మకం. అదే చేస్తున్నారు, అట్లా హైప్ చేశారు. అలా హైప్ చేశారు. ఆ హైప్ని కూడా మీరు తలదన్ని నేను డైరెక్ట్ పర్చేస్ చేస్తాను కాబట్టి నిజంగా జెమ్ ఇంత తక్కువ రేటు దొరుకుతుంది. సామాన్యుడికి కూడా అందుబాటులో మన దగ్గర జెమ్స్ దొరుకుతాయి. ఎందుకంటే డైరెక్ట్గా నేను మీరు అక్కడి నుంచి తెస్తారు కాబట్టి మైన్స్ నుంచి. సో అలాంటి సేవను ఇంకా అందించండి. సామాన్యుడు నిజంగా ఈ ఇంటర్వ్యూ చూస్తే ఒక ఇదైతే వస్తుంది వాడికి కూడా, ఓకే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో డెఫినెట్గా ఎవరైనా కానీ గణపతిరావు గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లేలో నెంబర్ డిస్ప్లే అవుతూనే ఉంటుంది. మీకు డెఫినెట్గా కాంటాక్ట్ అయ్యి ఫ్రీ కన్సల్టేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెమ్ మనం తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాధని ఆయనకి చెప్పుకోవాలంటే చాలా ఫ్రీ యాక్సెస్ ఉంది. వెళ్ళి కలవచ్చు హ్యాపీగా. అండ్ మనకి ఇక్కడ ఆయన ఫోన్ నెంబర్స్, వాళ్ళ పిఏ ఫోన్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం మీకు వాళ్ళ అడ్రస్ కూడా డిస్ప్లే అవుతుంది. డెఫినెట్గా వెళ్ళి ఫ్రీ కన్సల్టేషన్తో మీ బాధలు చెప్పుకొని అండ్ దానికి నిజంగా ఏదో ఒక జెమ్ అయితే ధరించాలి అని చెప్తే చాలా తక్కువ ధరలో, అతి తక్కువ ధరలో, హైదరాబాద్లోనే అతి తక్కువ ధరలో దొరికే ఏకైక ఒక మ్యూజియం అని చెప్పుకోవచ్చు 6 Xavier జెమ్స్ మ్యూజియం అనే చెప్పు. సూపర్ సార్, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ మిమ్మల్ని కలవటం. నేను కూడా వస్తాను మీ దగ్గరికి తప్పకుండా సార్. థ్యాంక్ యూ అండి.